ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పేదే అది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న దాని ఆధారంగా మన జీవితంలోని విషయాలన్నీ తెలియజేసేది భావచక్రం. ఈ రెండింటిని సమన్వయం చేసి మనం అన్వయం చేసుకొని చెప్పుకోవాలి కాబట్టి భావచక్రంలోనూ 12 విభాగాలు ఉంటాయి, రాశి చక్రంలోనూ 12 రాసులు ఉంటాయి. ఆ 12 రాసులకి ఈ 12 భావాలకి అనుసంధానం చేసుకుంటూ ఆ రాసుల యొక్క కారకత్వాలు, ఆ గ్రహాల కారకత్వాలు, వాటన్నింటిని ఆధారంగా ఈ భావచక్రాన్ని కూడా దానికి జోడించి దాన్ని మనం జాతకంగా తీసుకుంటాం. ఈ క్రమంలో 12 భావాలలో 12 భావాలు 12 రాసులు కాదు, 12 రాసులలో ఈ 12 భావాలు క్రమంలో ఉంటాయి. 1 నుంచి 12 వరకు ఇవి ఉంటాయి. మేషం నుంచి మీనం దాకా రాసులు ఉంటాయి. ఈ భావం, 1వ భావం ఏదో ఒక రాశిలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? సంఘటన జరిగినప్పుడు దాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి వస్తుంది. అందువల్ల ఒకళ్ళు ఈరోజు పొద్దున పుడితే, పొద్దున జన్మించినట్టయితే వాళ్ళకి పొద్దున పూట ఉన్న లగ్నం వస్తుంది. అంటే భూమి అప్పుడు ఎక్కడ ఏముందో దాన్ని బట్టి వస్తుంది. భూభ్రమణం గురించి, భూ పరిభ్రమణం భ్రమణం కాబట్టి భూభ్రమణం గురించి వస్తుంది. ఆ క్రమంలో మనకి ఋషులు మన జీవితం అంతా 12 విభాగాలలో ఉంటుంది అని నిర్ణయించారు, నిర్వచించారు. ఆ 12 విభాగాలలో 6 విభాగాలు మనకి ఎంతో అనుకూలమైనవి, మనకెప్పుడు అనుకూలంగా ఉండే భావాలుగా చెప్పుకొచ్చారు. వాటిని కేంద్రములు, కోణములు అన్నారు. 1, 5, 9 అంటే 12లో లెక్క పెట్టుకుంటే 1, 5, 9, తర్వాత 1, 4, 7, 10 ఇవి కేంద్రాలు. 1, 5, 9 ధర్మకోణం. ఈ ధర్మకోణపు 3 రాసులు, ఈ కేంద్రాలైన 4 రాసులు, మొత్తం 7. 7లో 1 కామన్గా ఉంది కాబట్టి 6 భావాలు జాతకులకు అనుకూలమైన భావాలుగా చెప్పుకొచ్చారు. మరి ఈ అనుకూలమైనవైతే అన్ని అనుకూలంగా ఉంటే లైఫ్ ఇలా ఉండదు కదా. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏవి ఉన్నా మళ్ళీ మన జీవితం యొక్క ప్రామాణికతను, క్వాలిటీని మంచిగా చేయడం కొరకే ఉంటుంది, గుణాత్మకతని పెంపొందించడానికే ఉంటుంది. అంటాం కదా, దెబ్బలు తగిలితే కానీ తెలిసి రాదంటాం. దెబ్బలు తగలడం నెగిటివ్, కానీ తెలిసి రావడం పాజిటివ్ అవుతుంది. ఆ క్రమంలో మనకి 6 రాసులు అత్యుత్తమంగా మనకు అనుకూలంగా ఉంటాయని, ఒక 3 రాసులు కాదండి, భావాలు, 6 భావాలు అనుకూలమైనవని, 3 భావాలు మనకి దుస్థానములు అని ఇచ్చారు. ఆ దుస్థానములే 6, 8, 12. ఆ మిగిలినటువంటి 2, 3, 11 అవి మిశ్రమ స్థానాలుగా తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ 6, 8, 12లో మనం 12వ భావం గురించి ఒక 2-3 వారాలు అనుకుంటా, అంతకుముందు లేదా నెల రోజుల క్రితం మనం చెప్పుకున్నాం. ఆ రోజు చాలా మంచి విషయాలు మనం తెలుసుకుందాం మన మిత్రుల నుంచి. అదేవిధంగా ఈరోజు మనం 6వ భావం గురించి పెట్టుకున్నాం. ఈ 6వ భావం షష్టమ భావం అంటాం. ఈ షష్ఠ భావాన్ని దుస్థానంగా మన ఋషులు దాన్ని విశ్లేషించారు. అంటే దుస్థానం అనగానే ఏమిటి అంటే అక్కడి నుంచి వచ్చేటువంటి శక్తి తరంగాలు, భావతరంగాలు ప్రతి మనిషి జీవితంలో అతనికి ఉన్నటువంటి 6వ భావపు రాశి ఏదైతుందో అక్కడి నుంచి వచ్చే శక్తి తరంగాలన్నీ కూడా, విద్యుదేశకాంత శక్తి తరంగాలన్నీ కూడా ఆ మనిషికి జీవితంలో పరీక్షగా ఉంటాయి, పరీక్షలు పెడతాయి. పరీక్షలు ఎందుకు పెడతాయి? మనం పాస్ కావడానికి పెడతాయి. ఆ విధంగా పరీక్షలు కలిగించే, పరీక్షలాగా అనిపించే ఆ 3 భావాలు 6, 8, 12 వాటిని దుస్థానములు అన్నారు. దుస్థానం అంటే చెడు స్థానం కాదు. దుస్థానం అంటే ఆ స్థానాన్ని మనం సాధించుకోవాలి అంటే కాస్త కష్టపడాలి. దుస్సాధ్యం అంటాం. అందుకని దుస్సాధ్యము, దుర్గము, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇవన్నీ మనం అనుకునేవి. సో ఆ విధంగా అనే దానికి అర్థం మనకి సాధించడానికి ఎక్కువ కష్టపడవలసి వచ్చేది అని. అలాంటి భావాలలో ఒకటైనటువంటి ఆ షష్టమ భావం గురించి మనం ఈరోజు మన మిత్రులందరి నుంచి తెలుసుకుందాం. అందరినీ ఆహ్వానిస్తున్నాను. మా అన్నగారు వెంకటరామ శర్మ గారు కనపడుతున్నారు ముందు. ఇప్పుడే చేయెత్తి మళ్ళీ తీసేశారు, పిఎస్ మూర్తి గారు అక్కడే ఉన్నారు. సో అన్నగారిని ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మూర్తి గారు మాట్లాడు. నమస్కారాలయ్యా, సభకు నమస్కారం. బాబాయ్ గారు నమస్కారం. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఈరోజు ప్రారంభించే ముందు చివరిలో నేను మాట్లాడతాను, కానీ ఒకసారి
ఈ జ్యోతిర్వాణి నిర్వహణలో ఇన్నేళ్లుగా మనతో పాటు భాగస్వామ్యం వహిస్తున్నటువంటి ఆచార్య సోమనాథ శాస్త్రి గారికి నిన్న 70 ఏళ్లు పూర్తి చేసుకొని భీమరథ శాంతి పూర్తి చేసుకొని వారు పునీతులై మళ్ళీ ఈ రోజు మన ముందర కనపడుతున్నారు. నిన్న మొన్న వారంతా పూర్తిగా యజ్ఞయాగాది కర్మల్లో ఉన్నారు. మనందరి తరఫున వారికి నమస్కారం, వారికి ఆయురారోగ్యాలు అమ్మవారు ఇవ్వాలని మనం కోరుకుంటూ, మీ ఉపన్యాసాలలో ఈ భావాన్ని మీరందరూ తెలియజేయాలి, వారికి పరిపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కావాలని చెప్పేసి అందరం కోరుకుంటూ ప్రారంభం చేద్దామని చెప్పేసి నేను కొంచెం ఆపర్చునిటీ తీసుకున్నాను. మీరందరూ ఇంకా కొనసాగించండి దయచేసి. నమస్కారం. ధన్యవాదాలయ్యా. ముందుగా సోదరుడు జన్మదిన శుభాకాంక్షలు. ఇది భీమరథ శాంతి జరుపుకోవడం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటిది. ఎందుకంటే షష్ఠి పూర్తి సందర్భంలో మనం జరుపుకుంటాము. అప్పుడు కూడా ఆయుష్ హోమము ఇవన్నీ చేస్తాము. నేను ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పినా నేను ఇదే విషయం చెప్తుంటాను. 60 సంవత్సరాల తర్వాత మన జాతకం కొత్తగా మారుతుంది అంటాను. అంటే ఎందుకు కొత్తగా మారుతుంది? అదే జాతకం మారదు కదా, జాతకం ఎప్పుడు ఒకటే కదా, పుట్టినప్పుడు ఉన్నదే కదా. అంటే అదే సమయానికి గురువు అదే స్థానంలో, పుట్టినప్పుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలోకి వస్తాడు. శని అలాగే వస్తాడు, సూర్యుడు అలాగే ఉంటాడు అదే నెల కాబట్టి, చంద్రుడు అదే తిథి కాబట్టి అక్కడే ఉంటాడు. అంటే ప్రధానమైనటువంటి 4 గ్రహాలు పుట్టినప్పుడు ఏ స్థానంలో ఉన్నవో షష్ఠి పూర్తి నాడు కూడా అదే స్థానంలో ఉంటవి. అక్కడి నుంచి మిగతా గ్రహాలు కాస్త అటు ఇటుగా కదులుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళా ఆ సమయంలో మనం పుట్టినరోజు జరుపుకోవడం యొక్క ఉద్దేశమే క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. నేను చూసినంత వరకు, నాకు కూడా 72 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి, ఎవరి జాతకాలు చూసినా 60 తర్వాత ఒక మలుపు తిరుగుతుంది. అంత క్రితం ఉన్న జీవితము, జీవన విధానము ఒక తీరుగా ఉంటే తద్ భిన్నమైనటువంటి పురోగతిలో జీవితం ప్రారంభమవుతుంది. అలాగే సోమనాథ శాస్త్రి గారికి కూడా ఈ 10 సంవత్సరాలలో ఆ రకమైనటువంటి మార్పులు, అద్భుతమైనటువంటి గుర్తింపులు వచ్చి ఉంటాయి, తిరుగులేదు. ఇక్కడి నుండి మరొక అశీతి వరకు, అంటే సహస్ర చంద్ర దర్శనం వరకు మళ్ళా పురోగతి సాధించి అప్పుడు మళ్ళా ఒక అద్భుతమైనటువంటి యాగం చేయించుకోగలగాలని ఆశిస్తున్నాను. అందరి కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు చక్కగా వాట్సాప్లో. మనకి ఇందులో చాలా సంతోషం. అయ్యా సోమనాథ శాస్త్రి గారు, మీకు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు. మన చర్చ కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. రైట్. ఇప్పుడు కుండలిలో షష్ఠమ భావం గురించి మనం పెద్దలంతా మాట్లాడతారు. చాలా సమర్థులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తారు. కేవలం నేను ఆరంభకుణ్ణి, జస్ట్ ఆరంభిస్తాను. ఏమిటి అంటే షష్ఠం అనగానే రోగము అని చెప్తాం. అంటే ఇక్కడి దాకా ఇప్పుడు ఇంత క్రితం చాలాసార్లు పెద్దలు, మన కమలాకర్ శర్మ గారు అయితేనేమి, సోమనాథ శాస్త్రి గారు అయితేనేమి, ఇందులో ఉన్నటువంటి పెద్దలు అయితేనేమి, చాలా విషయాలు ఎలా చెప్తారంటే 1 నుంచి 7వ భావం వరకు మన చేతిలో ఉండే, మనము నిర్మించుకునేటటువంటి రూపాలు. అక్కడి నుంచి వీటి యొక్క ఫలితాలు ఉంటాయి. అష్టమము కానీ, నవమము కానీ, దశమం కానీ, ఏకాదశం కానీ, ద్వాదశం కానీ. అంటే ఇది ఫస్ట్ హాఫ్లో ఇది మన చేతిలో ఉండేటటువంటిది. ఏమిటి మన చేతిలో ఉండేది? శరీరం మన చేతిలో ఉంటుంది, ధనం మన చేతిలో ఉంటుంది, సోదరులు లేదా ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు ఇవన్నీ మన చేతిలో ఉంటాయి, గృహము, వాహనము ఇవి మన చేతిలో ఉంటాయి, సంతానము మన చేతిలో ఉంటుంది, కళలు మన చేతిలో ఉంటాయి. రోగము
ఇది ఎక్కడ మన చేతిలో ఉంటుంది? ఇది మన చేతిలో ఎక్కడ ఉంటుంది అంటే, రోగము అనగానే దీన్ని మనము ఈ స్థానాన్ని పోరాటము అనేటటువంటి మరొక దాన్ని కూడా చెప్పుకుంటాం. రోగం ఏమిటి, పోరాటం ఏమిటి? ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుంటే రైట్, షష్టమ భావం ఎలా ఉంది అని చూస్తాం. అంటే అక్కడ ఉద్యోగానికై పోరాటం. మరి రోగం ఏమిటి? రోగం ఏమిటి అన్నప్పుడు మన శరీరంలో వైట్ సెల్స్ ఉంటాయి, రెడ్ సెల్స్ ఉంటాయి. రెడ్ సెల్స్ రక్త కణాలు, వైట్ సెల్స్ రక్షక కణాలు. ఈ రక్షక కణాలు ఏం చేస్తాయి? ఏదైనా ఫారిన్ బాడీ, మన శరీరానికి సంబంధించినటువంటి ఏదైనా సరే, ఒక క్రిమి కానీ ఒక వస్తువు కానీ వచ్చినప్పుడు దానిని బయటకు నెట్టేసే ప్రయత్నం చేస్తాయి. సముద్రంలో చూడండి, ఒక వస్తువు పడితే ఎంతసేపు అయినా అది అక్కడ కొట్టుకొని ప్రాణం పోయినా సరే అది ఒడ్డుకు చేరాల్సిందే, తన్నేస్తుంది. సముద్రానికి ఉన్న లక్షణం, లోపల తీసుకోదు, బయటకు తన్నేస్తుంది. మన శరీరం కూడా ఒక పెద్ద సముద్రం అనుకుంటే, ఇందులో ఈ 6th ఏవైతే వైట్ సెల్స్ ఉన్నాయో, ఈ రక్షక కణాలు అనేటటువంటివి రోగ నిరోధక శక్తిని కలిగిస్తూ, ఏ రకమైనటువంటి వ్యాధి వచ్చినా, దాన్ని ఒక క్రిమి వచ్చినా దాంతో పోరాడుతూ ఉంటాయి, రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి, పోరాడుతూ ఉంటాయి. ఆ పోరాటంలో జరిగేటటువంటి ఘర్షణ అదే రోగము అంట. దాని ద్వారానే మనకు జ్వరం వస్తుంది. జ్వరం రాగానే జ్వరానికి మందు వేసుకోవడం తప్పు కదా, తలనొప్పి రాగానే తలనొప్పికి మందు వేసుకోవడం తప్పు కదా. ఎందుకు తలనొప్పి వస్తుంది? ఎందుకు జ్వరం వచ్చింది? జ్వరం అంటే లోపల టెంపరేచర్ వచ్చింది. టెంపరేచర్ ఎందుకు వచ్చింది? లోపలికి వెళ్ళిన టైఫాయిడ్ కానీ మరొక మలేరియా క్రిమి కానీ వెళ్ళినప్పుడు దానితో అక్కడ దాని రక్షక కణాలు, రక్షక సైన్యం ఏం చేస్తుందంటే దాంతో పోరాడుతుంది. ఆ పోరాటం మధ్యలో జ్వరం వస్తుంది. అప్పుడు మనము లేదా ఒక వ్యాక్సిన్ తీసుకున్నా సరే, వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా జ్వరం వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఏదైనా సరే అక్కడ లోపల ఉన్నటువంటి దానికి అక్కడ యాంటీబాడీస్ తయారయ్యి ఒక యుద్ధం చేస్తాయి, పోరాటం చేస్తాయి. ఆ పోరాటంలో ఏది గెలుస్తుంది అనే దాన్ని బట్టి మనం మన శరీరాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం అనేది అర్థమవుతుంది. ఒకవేళ అక్కడ రోగకారక క్రిమి కనుక గెలిస్తే మనలో రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. అప్పుడు రోగకారక క్రిమిని అణచడానికి మనం వైద్యుడి దగ్గరికి పోవాల్సి వస్తుంది. లేదు, మనలో రెసిస్టెన్స్ ఉంది, ఈ రక్షక కణాలు దాన్ని చుట్టుముట్టినాయి, దాన్ని అణిచేసినాయి, రైట్, మరొకసారి ఆ రకమైనటువంటి క్రిమి మన దగ్గరికి రాను కూడా రాలేదు. చూడండి, మన శరీరానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. ఇప్పుడు 6వ భావాన్ని మనం పరిశీలించాలంటే ఇది మనకు తెలియాలి. మొదలు ఈ పోరాటము అనేటటువంటిది మనం అది బాహ్యంగా కావచ్చు, మన శరీరంలో అంతరంగా కావచ్చు. కాబట్టి ఒక ఉద్యోగానికి వెళుతున్నాడు అంటే అది పోరాటం, ఒక కాంపిటీషన్, ఒక టెస్ట్కి వెళుతున్నాడు అంటే అది పోరాటం. కాబట్టి ఇది ఎదుర్కొనే శక్తి ఉందా లేదా ఓడిపోతామా? ఇదో ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి, వాడు అయ్యా నేను గెలుస్తానా అన్నాడు. ఏం చెప్పాలి వాడికి సమాధానం? గెలుస్తావా ఓడుతావా అంటే అవకాశాలు ఎట్లా ఉంటాయి మనకు తెలియని పరిస్థితి. గెలిచాడు, కొన్ని ఓట్లతోటి ఓడిపోయినాడు. అంటే పోరాటం చేసినాడు, గెలవలేకపోయినాడు. అవతల వాడు ఆ 2 ఓట్లు 3 ఓట్లు వాడు ఎక్కువ తెచ్చుకొని వాడు గెలిచాడు. దీన్ని మనం గుర్తించాలంటే ఇది 6వ భావాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 6వ భావము అనగానే రోగము అని ఎప్పుడైతే అంటామో, రోగము అన్నప్పుడు పోరాటము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది నాకు తెలిసినటువంటి ఆ రోగాన్ని విశ్లేషించుకునే లక్షణం. రోగాన్ని ఎట్లా విశ్లేషించుకుంటాం. ఇక దీంట్లో ఇంకా మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది 5వ భావానికి ద్వితీయం అవుతుంది. పంచమం అంటే మన ఆలోచనలు, మనలో నుంచి వచ్చినటువంటి సృష్టి. ఒక పెయింటర్ ఉంటాడు, ఆ పెయింటర్ 5వ భావం బాగున్నప్పుడు వాడు చక్కటి బొమ్మ గీయగలుగుతాడు. అందరం మనం గీయలేం. మన వృత్తం గీస్తేనే అది పరావలయం అయి కూర్చుంటుంది, త్రిభుజం గీస్తే చతుర్భుజం అవుతుంది. కాబట్టి అంటే ఆ స్కిల్స్ 5వ భావంలో ఉంటుంది. దీనికి ద్వితీయము, దీని తర్వాత వచ్చేటటువంటి దీని యొక్క ఫలితాలు షష్టమంలో కనిపిస్తాయి. అంటే ఇక్కడ మనము దీనికి ఎట్లా అన్వయించుకోవాలి అంటే, మనం
మన ఆలోచనలు, మన యొక్క ఆహార విహారాలు, మన యొక్క నడవడిక, ఇది తర్వాత 6వ స్థానాన్ని ప్రేరేపిస్తుంది. మనకు అది రోగమే తెప్పిస్తుందో, బలాన్ని తెప్పిస్తుందో, ఏ రకమైనటువంటి పోరాటాన్ని గెలిచేటటువంటి లక్షణాలు తెప్పిస్తుందో అనేటటువంటిది ఇక్కడ పంచమ భావాన్ని బట్టి కూడా మనం దాన్ని చెప్పుకుంటాం. ఇక ఇంత క్రితమే మనం చెప్పుకున్నాం 7 వరకే మన చేతిలో ఉంటాయి. కళత్రాన్ని ఎన్నుకోవడం వరకే మన చేతిలో, కళత్రం కావచ్చు, భాగస్వామ్యం కావచ్చు, సప్తమ భావాన్ని ఎన్నుకోవడం వరకే మన చేతిలో ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అన్ని వీటి యొక్క రిఫ్లెక్షన్స్ అక్కడ కనిపిస్తాయి. 6వ భావం యొక్క రిఫ్లెక్షన్స్ మనకు 8లో 12లో కనిపిస్తాయి. అందుకే మనం 6వ భావాధిపతి కనుక అష్టమంలో ఉంటే అదొక విపరీత రాజయోగంగా చెప్పుకుంటాం. 6వ భావాధిపతి ద్వాదశంలో ఉంటే దాన్ని కూడా విపరీత రాజయోగంగా చెప్పుకుంటాం. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఈ 2 ఇప్పుడు ఈ దుస్థానాలు అనగా చెప్పినట్టు 6, 8, 12 అనేటటువంటి దుస్థానాలలో పరస్పరము ఒక స్థానాధిపతి మరొక చోట్ల ఉన్నట్టయితే ఈ భావాలను అక్కడి నుంచి తీసుకొని వస్తాడు అనేటటువంటి పద్ధతిలో. కాబట్టి మనకు 6 గురించి మనం మాట్లాడుకోవాలి. 6వ భావాధిపతి అష్టమంలో కనుక ఉంటే అష్టమంలో ఉండే ఫలితాలను 6వ భావంలో నుంచి సూచిస్తాడు. అలాగే 12లో ఉంటే 12లో భావాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు 6వ భావంలో నుంచి తీసుకుంటాడు. ఈ రకమైనటువంటి విశ్లేషణ చేసుకుంటే ఒక 6వ భావం గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది సహజంగా ఉండేటటువంటి 6వ భావం. తర్వాత ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు ఆ జాతకానికి ఒక్కొక్క రాశికి 6వ భావం ఎట్లా ఉంది, దాని పరిస్థితి ఏమిటి అనేటువంటి ఏదైనా మూల అంశం ఏమిటి అంటే రోగము, పోరాటం. ఈ 2 దీంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలుగా నేను ఆరంభిస్తున్నానుగా. పెద్దవాళ్ళంతా దాని గురించి చర్చించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు అన్నగారు. మంచి ప్రాతిపదిక వేశారు, మంచి ఆధారం ఇచ్చారు. దయచేసి మిత్రులు వాడిని వినిపించవలసిందిగా కోరుతున్నాను. మూర్తి గారు మొదలు పెట్టండి. సభకు నమస్కారం. సోమనాథ్ శాస్త్రి గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సంపూర్ణ ఆయుష్ అంటే 120+ ఉండాలని చెప్పి మన దశా సిస్టమ్ ప్రకారం. సో అంతవరకు నేను కూడా ఆయన చూడాలని, ఎందుకంటే మా ఇద్దరికి ఒక సంవత్సరం. సో అందువల్ల అంతవరకు నేను కూడా ఆయన్ని చూస్తూ ఉండాలి. ఆయన నా మీద, ఆయన యొక్క కరుణా కటాక్షాలు నా మీద ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు షష్టమ భావం గురించి మాట్లాడమని సోమనాథ్ శాస్త్రి గారు, గురువు కమలాకర్ శర్మ గారు నాకు అవకాశం ఇచ్చారు. సో నాకు తోచింది అంటే ఎక్కువ ఇదంతా నేను మన గురువు గారు కమలాకర్ శర్మ గారి ఏంటి ఆచార్య జి రామరెడ్డి దూర విద్యా కేంద్రానికి వారు ఒక ఫలిత జ్యోతిష్యం మౌలికాంశాల మీద వారు ఒక రాశారు గ్రంథం. దాని నుంచే నేను ఎక్కువ తీసుకున్నాను. అదొకసారి చదివి వినిపిస్తాను. బహుశా అంతకంటే నేను చేయగలిగింది ఏం లేదు. జస్ట్ అది రికాప్ ఫర్ ఆల్ అవర్ లర్నర్డ్ సభ. ఓకే, సో జస్ట్ టు స్టార్ట్ విత్ ఇప్పుడు భావం అంటే ఏంటండి అసలు? మన ఈ బుక్ లో చాలా బాగా రాశారు. భవ అంటే పుట్టుక, అది మనసులో పుట్టేది కాబట్టి అది భావం అవుతుందని చెప్పారు చాలా చక్కగా ఈ బుక్ లో మొదల్లో. లేకపోతే మనం ఒక భావ పరిశీలన చేసినప్పుడు ఏ భావమైనా కావచ్చు, అది 1వ భావం నుంచి 12వ భావం వరకు ఏ భావం పరిశీలన చేయాలన్నా దానికి మౌలిక పరిశీలన సూత్రాలు ఏమైనా ఉండాలంటే లగ్నం, చంద్రుడు, రవి, వీళ్ళ ముగ్గురులో ఏది బలంగా ఉంటే దాన్ని బట్టి మనం ఆ భావం యొక్క ఫలితం చెప్పవలసి ఉంటుంది అని. అలాగే దీనికి 8 రకాలుగా మనం పరిశీలించాలి ఒక భావాన్ని. ఏమేంటి? భావం, భావోద్భావం, భావాధిపతి, మళ్ళీ భావాధిపతి నుండి భావం, భావంలో ఉన్న గ్రహాలు, భావాన్ని అంటే పిఎసి భావాన్ని చూస్తున్న గ్రహాలు, ఆ భావాన్ని భావాధిపతిని చూస్తున్న గ్రహాలు, ఆ భావాధిపతితో ఏ గ్రహాలు ఉన్నాయి, ఇట్లా 8 చెప్పారు. సో ఇవన్నీ మనకు తెలిసినవే చాలా వరకు. సో
భావాధిపతి కనుక బలహీనుడై 6, 8, 12 అధిపతులు కానీ 3, 6, 8, 12 స్థానాల్లో ఉంది కానీ ఆ భావాన్ని కనుక భావాధిపతి చూస్తూ ఉంటే ఆ భావంలో వృద్ధి ఉండదు అని ఇదొకటి చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి. ఆ 8 ఇప్పుడు సమయాభావం వల్ల నేను వాటి మీద డిస్కస్ చేయటం లేదు. ఇకపోతే జాతకంలో 6వ భావం లేకపోతే 6th హౌస్ కానీ శత్రువులు, రుణాలు, వ్యాధులు, కోర్టు కేసులు, పోటీలు, మేనమామల్ని, మనం రోజు చేసే పని, మానసిక ఆందోళనలు, అప్పులు, గాయాలు, బ్యాడ్ లక్ ఇట్లాంటివి సూచిస్తుంది. అలాగే అది బాగా ఉంటే పరిశీలన సామర్థ్యం, ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్, కాంపిటీషన్స్ లో సక్సెస్, మరియు మనము we get some satisfaction by doing service what we are doing through our జ్యోతిర్వాణి. ముఖ్యంగా సోమనాథ్ శాస్త్రి గారు 4 సంవత్సరాల నుంచి వారు అదే దాన్ని ఏమంటారు వన్ మ్యాన్ ఆర్మీగా వారిది నడుపుకుంటూ వస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఈ భావంలో కనుక పాపగ్రహాలు ఉంటే శత్రుబాధలు, ఇబ్బందులు, శుభగ్రహాలు ఉంటే సవాళ్లను అధిగమించే శక్తిని, విజయాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ భావానికి కారకులు కుజుడు. కుజుడు వచ్చేటప్పటికి ఆరాట పోరాటాలకు ప్రతీక. సో ఆ కుజుడి గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ 6వ భావం మీద ఉంటుంది. అలాగే శని ఇస్తాడు రిజల్ట్స్, శనిదేవుడు డెఫినెట్ గా, కానీ స్లోగా ఇస్తాడు, శ్రమతో ఇస్తాడు. సో ఈ 2 కారకత్వాలు, ఈ గ్రహాల యొక్క కారకత్వాలు ఈ 6వ భావం మీద ఆధారపడి ఉంటాయి. సో అలా కాకుండా నేను ఎక్కడ చూశాను, ఈ 6వ భావం అన్నది పెంపుడు జంతువులను కూడా రిప్రజెంట్ చేస్తుందట స్వామి. అది ఐ నీడ్ టు బి కరెక్టెడ్. లేకపోతే 6వ అధిపతి స్వక్షేత్రంలో ఉంటే దేహానికి గాయాలు అవుతాయట. ఎందుకంటే ఎక్కువ ఇది డిసీజెస్ మీద చెప్తుంది కాబట్టి కొంచెం డిసీజెస్ మీద కొంచెం నేను. అలాగే 6వ అధిపతి రవితో ఉంటే 6, 8లో ఉంటే అది కూడా శిరోవ్రణం, చంద్రుడితో ఉంటే ముఖవ్రణం, కుజుడితో ఉంటే కంఠవ్రణం, బుధుడితో నాభి సంబంధమైన బాధలు, గురు సంబంధం అయితే నాసిక, శుక్రుడైతే కళ్ళు, శని అయితే పాదాలు, రాహు అయితే కడుపుకు సంబంధించిన వ్రణాలు, వాయిల్స్ అవి జరగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పారు. అలాగే లగ్నాధిపతి 6వ అధిపతితో రవితో కలిసి ఉంటే జ్వరగండం, కుజుడితో ఉంటే గ్రంథులు, వాటి మీద గాయాలు, శస్త్ర భయం కూడా, సర్జరీ చేసే సక్సెస్ కాకపోవడం ఇట్లా. సో అలాగే షష్టంలో పాపగ్రహం కనుక ఉంటే, షష్టాధిపతితో పాపగ్రహం కలిసినా కూడా శని రాహువులు కలిసి ఎక్కడ ఉన్నా ఆ జాతకులు చాలా లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ తోటి ఎక్కువ కాలం రోగ పీడితులు అవుతుంటారు. ఇకపోతే మనం ఎక్స్చేంజెస్ హౌసెస్ ఒక్కసారి చూద్దామని నా ఉద్దేశం. ఇప్పుడు 1st హౌస్ లార్డ్ 6th లో ఉంటే అట్లా ఒక్కసారి చక్కడగా చెప్పేస్తాను. ఇది 6th హౌస్ లార్డ్ కనుక 1st హౌస్ లార్డ్ కనుక 6th లో ఉంటే మనం తీసుకునే ఇండిపెండెంట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన మీద ఒత్తిడిని క్రియేట్ చేస్తాయి. లైఫ్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ నడుస్తుంది, కానీ మనము మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అదే 6th హౌస్ లార్డ్ కనుక 1st హౌస్ లో ఉంటే ఈ మనం ఏదైతే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఉందో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ప్రత్యర్థులు దెబ్బతీస్తూ ఉంటారు. అలాగే వి ఫేస్ ట్రబుల్స్ ఫ్రమ్ రుణ, రోగ, శత్రు. ఈ మూడింటి నుంచి మనకు ఎల్లప్పుడూ 6th లార్డ్ 1st హౌస్ లో ఉంటే. అయితే 2nd లార్డ్ 6th హౌస్ లో ఉంటే ఫ్యామిలీ రిలేషన్స్ కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి. మనకి ఏదైతే సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సంపాదనే మనకి వ్యతిరేకతను ఇస్తుంది అనమాట ఫ్రమ్ అదర్ క్వార్టర్స్. అలాగే ఐ ట్రబుల్స్ కూడా రావడానికి అవుతుంది. మరి 6th హౌస్ లార్డ్ 2nd హౌస్ లో ఉంటే ఎనిమీస్, లోన్, ఇవన్నీ మన ఫ్యామిలీ, మన సంసార జీవితంపై ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అందువల్ల కాంపిటీషన్స్ వల్ల కూడా మనకు లాస్ రావచ్చు, గెయిన్ రావచ్చు. భావస్థిత గ్రహాలు ఇప్పుడు 2nd లార్డ్ ఎట్లా ఉన్నాడు, 6th లార్డ్ ఎట్లా ఉన్నాడు దాని మీద ఆధారపడి. 3rd లార్డ్ 6th లో ఉంటే we will win over the enemies. 3rd 6 కాంబినేషన్ అన్నమాట. సో win our enemies with the help of others. Exceeds in competition with the help of brother. 3rd బ్రదర్ స్థానం కాబట్టి బ్రదర్ వల్ల మనకు కాంపిటీషన్స్ లో మనం గెలుపొందుతాం. అలాగే లోన్స్ కూడా త్రూ నెగోషియేషన్స్, తెలిసిన వాళ్ళ ద్వారా, బంధుమిత్రుల ద్వారా లోన్స్ లో కూడా మనము సంపాదించుకోగలుగుతాం.
6th house లార్డ్ 3rd లో ఉంటే ఇట్ ఎక్స్టెండ్స్ హెల్ప్ టు అదర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మనం సాయం చేయదలుచుకుంటాం, కానీ చేయాలంటే చాలా కష్టపడవలసి ఉంటుంది. ఈ ఈ చూడండి, దానికి రివర్స్ 3rd లార్డ్ 6th లో ఉంటే ఎలా బ్రదర్స్ హెల్ప్ చేస్తారో, 6th లార్డ్ 3rd లో ఉంటే we will get difficulties from our brothers. 4th లార్డ్ 6th house లో ఉంటే, 4th లార్డ్ 6th house లో ఉంటే we will enjoy the pleasures always and we will defeat our enemies. And 6th లార్డ్ 5th లో ఉంటే విజయం సాధించడం ద్వారా, అంటే బై గెటింగ్ సక్సెస్ we will ఆపోజిట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి కొత్త విషయాల్ని ప్లాన్ చేస్తాం. 7th లార్డ్ 6th లో ఉంటే ఇది జస్ట్ పక్కా ఇల్లు ఎక్స్చేంజ్ అవుతాం. సో 7th లార్డ్ 6th లో ఉంటే సక్సెస్ త్రూ పార్ట్నర్షిప్, బిజినెస్ ప్రాఫిట్స్ అండ్ ఓవర్కమ్ ద లోన్స్ అండ్ ఆల్. అదే 6th లార్డ్ 7th లో ఉంటే మంచి సోషల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ 8th లార్డ్ 6th కి వస్తే కష్టాష్టకం. 8th లార్డ్ 6th కి వస్తే we will waste our time with unwanted and unnecessary competitions. దానివల్ల ఇబ్బందులను కొని తెచ్చుకుంటాం. 6th లార్డ్ 8th లో ఉంటే, మరి 6th లార్డ్ 8th లో ఉంటే అసలు మన ఐడెంటిటీయే పోతుంది. మన ప్రిస్టేజ్ కానీ, పవర్ కానీ, మనకున్న ధైర్య సాహసాలు కానీ అన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయి. డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ హర్డల్స్ ఆర్ ట్రబుల్స్ డ్యూ టు ఇల్ హెల్త్. ఇది షష్టాష్టకాలు. దెన్ 6th లార్డ్ 9th లో ఉంటే మనకి మంచి 6th లార్డ్ 9th లో ఉంటే ఏంటి, 9th కి వెళ్తాడు కదా, కాబట్టి గెట్ సాటిస్ఫాక్షన్ బై పుట్టింగ్ అవర్ ఓన్ ఎఫర్ట్స్. వీ విల్ ఎక్సీడ్ రిజల్ట్స్ ఆఫ్టర్ పుట్టింగ్ ఎఫర్ట్స్ అండ్ విత్ గుడ్ ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్ వీ విల్ గెట్ నేమ్, ఫేమ్ అండ్ ప్రెస్టీజ్. మరి 9th లార్డ్ 6th లో ఉంటే మేక్స్ ఎఫర్ట్స్ ఫర్ సాటిస్ఫాక్షన్. తృప్తి కోసం మనం డెఫినెట్ గా కష్టపడతాం అన్నమాట. అలాగే 9th లార్డ్ కాబట్టి పుణ్యఫలం ఏదైతే ఉందో అది మనం సామాజిక అవసరాల కోసం వినియోగిస్తాం. 9th లార్డ్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే విన్ అవర్ ఎనిమీస్, ఇమ్యూనిటీ, కంట్రోల్ ఓవర్ లోన్స్, ఇవన్నీ మనకు సాధ్యపడతాయి. 6th లార్డ్ 10th లో ఉంటే కష్టపడి మనం మన యొక్క సోషల్ స్టేటస్ ని సంపాదించుకుంటాం. అలాగే ప్రత్యర్థుల్ని గెలవడం ద్వారా కూడా మన సోషల్ స్టేటస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రొఫెషనల్ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం గెలవటం ద్వారా మనకి మన యొక్క స్టేటస్ పెరుగుతుంది. సరే, దానివల్ల ప్రోగ్రెస్ ఇన్ బిజినెస్ కూడా ఉంటుంది, అది వేరే విషయం. సో 6th లార్డ్ మరి 11th లో ఉన్నాడు అనుకోండి, కాంపిటీషన్స్ అండ్ ప్రెషర్స్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది గెయిన్స్ కదా, అందరూ పోటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆ పోటీ ఎక్కువ ఉండటం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్స్ కానీ గెయిన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల మనకు వచ్చే ఫిజికల్ ప్రాఫిట్స్ వల్ల సాటిస్ఫై అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి 11th లార్డ్ 6th లో ఉంటే ఈ ఏదైతే మనం టార్గెట్ చేస్తామో మన యొక్క గెయిన్స్ మీద, దట్ క్రియేట్స్ ఎనిమీస్. అని ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ కనుక ఉంటే మనము ఏవైనా ప్రోగ్రామ్ ఏదైనా ఉన్నా కూడా అది చాలా సుగమం చేసుకోవచ్చు, ఈజీగా మనం ఆ ప్రోగ్రామ్ ని నిర్వహించవచ్చు. 6th లార్డ్ 12th లో ఉంటే ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్ అండ్ శ్రమ డ్యూ టు కాంపిటీషన్. అదే 12th లార్డ్ 6th హౌస్ లో ఉంటే అసలు ఖాళీ ఉండదు, రెస్ట్ ఉండదు. మనము we will make efforts for social progress through expenditure, victory on enemies and రోగాలు కూడా ఎక్కువ డబ్బులు, అదే కాంచన నష్టం కర్మ విమోచనం అయినట్టుగా ఈ రోగాలు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మనం వదిలించుకుంటాం అన్నమాట 12th లార్డ్ 6th లో ఉంటే. లేకపోతే పాపగ్రహాలు శని, కుజుడు, రాహు, కేతు 6వ స్థానంలో ఉంటే శత్రు బాధలు, అప్పులు, అనారోగ్యాలు ఇటువంటివి పెరుగుతాయి. ఏంటి తర్వాత శుభగ్రహాలు గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు కనుక 6వ స్థానంలో ఉంటే మనము ఈ శుభగ్రహాల యొక్క ప్లేస్మెంట్ వల్ల సమర్థవంతంగా ఏది ఛాలెంజెస్ ని ఎదుర్కొనే శక్తి, విజయము వస్తుంది సబ్సిక్వెంట్ గా. ఓకే, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ నేను ఇప్పుడు నాకు ఇచ్చిన సమయంలో ఈ 7 గ్రహాలు 7 గ్రహాలు అండ్ రాహు, కేతు వాళ్ళు 6th లో ఉంటే ఎలా ఉంటారు అన్నది ఈ గ్రహస్థిత ఫలితాలు కూడా ఉన్నది. సో ఫైనల్ గా ఏంటంటే షష్ఠభావం అనేది సవాళ్ళని సూచిస్తుంది. కానీ
వాటిని ఎలా ఎదుర్కొంటాం అనేది వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది అని నేను ఈ సభకు మనవి చేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదములు. ధన్యవాదములు. ఏంటమ్మా? నమస్తే సార్, సభకి అంత నమస్కారం సార్. మా ఓయూ విద్యార్థుల తరఫు నుంచి మీ జన్మదిన శుభాకాంక్షలు సార్. మరొక విషయము, మా ఓయి ఏంటి ఆ కోర్సుకి కమలాకర్ శర్మ శాస్త్రి గారు ఒక తండ్రి లాగా, మీ సోమనాథ్ శాస్త్రి గారు మాకు ఒక తల్లి లాగా మమ్మల్ని చూశారు. నేను ఒకటి 2-3 వాక్యాలు చెప్తాను సార్ షష్టమ భావం గురించి అంతే. అంటే షష్టమ భావం అంటే రోగ రుణ. ఒక 2 minutes మా సార్ చెప్పింది నేను చెప్తాను సార్. ఇది మనం వ్యక్తికి చూసుకోవచ్చు, దేశ గోచారాన్ని కూడా చూసుకోవచ్చు సార్. అష్టక వర్గుల ద్వారా షష్టంలో ఎక్కువ బిందువులు ఉన్నాయనుకోండి, మొండిగాను పట్టుదల అవన్నీ ఉంటాయి సార్. వీళ్ళకి శస్త్రచికిత్సకి కంటే ఔషధంతో వీళ్ళకి రోగ నిరోధన జరుగుతుంది. ఈ షష్టమ భావము దీనికి 1000 స్థానము పంచమం. మనము షష్ఠ భావాన్ని బలోపేతం చేసుకోవాలంటే పంచమ భావాన్ని బలోపేతం చేసుకోవాలి సార్. అదొకటి. ఇంకోటి సార్, సార్ ఏం చెప్పారంటే 6, 8, 12 భావాలు ఏ గ్రహమైనా ఉన్నా మనం దానికి సంబంధించింది ఏదో పాస్ట్ కర్మలో బాటి పెట్టి వచ్చాము అంటారు. అవి మనం ఈ జన్మలో గమనించుకొని వాటికి తగ్గట్టు అనుగుణంగా ప్రవర్తిస్తే అవన్నీ క్లియర్ అవుతాయని మేము నేర్చుకున్నాం సార్ మీ దగ్గర నుంచి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలమ్మా విజయలక్ష్మి గారు, పాయింట్స్ చెప్పారు. మాలతి గారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ముందుగా సోదరతుల్యులు, కనిష్ట సోదరులని చెప్పుకోవాలి, నాకంటే చిన్నవారే, సోమనాథ్ శాస్త్రి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా మా జ్యోతిర్వాణి కార్యక్రమాన్ని ఇలా నడుపుతూ, మన జ్యోతిర్వాణి కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తూ ఇంకా ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్ తెచ్చుకోవాలని భగవంతుడు ఆయనకి సంపూర్ణ ఆయురారోగ్యేశ్వర్యాలు ప్రసాదించాలని, మనశ్శాంతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ నాటికి అందరికీ స్వాగతం. సభాయ నమః. షష్టభావం, షష్టమ భావం అంటే మన ప్రారబ్ధ కర్మ. సప్తమానికి వ్యయం. సప్తమానికి వ్యయం అయినప్పుడు, సప్తమం అంటే మన చుట్టూ ఉన్న సమాజం. మనము మన సమాజానికి అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులకి, మన కళత్రంతో సహా మన చుట్టూ ఉన్న వ్యక్తులందరికీ మన ప్రారబ్ధ కర్మ ద్వారా, మనకి భగవంతుడు రాసిచ్చిన ప్రారబ్ధ కర్మ ద్వారా చేసుకునే కర్మలన్నీ షష్టమంలోకి వస్తాయి. వాటిని ఎలా మనం నిర్వర్తించుకుంటాము అనేది మన జ్ఞానం మీద, మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. రోగం, రుణం, శత్రువులు అన్నీ షష్టమే సూచిస్తుంది. షష్టభావంలో రోగం అంటే రోగాన్ని సూచిస్తుంది, ఖచ్చితంగా అది వచ్చేస్తుందని కాదు. ఆ భావం లగ్నం నుంచి, ఆ భావాధిపతి ఎవరు, అక్కడ ఉన్న గ్రహం ఏంటి, ఆ గ్రహం ఏ అవయవాన్ని సూచిస్తోంది. షష్టభావంలో సాధారణంగా మూత్రనాళాలు, పొత్తికడుపు, ప్రత్యుత్పత్తి అవయవాలు, చిన్న పేవులు ఇవన్నీ ఉంటాయి వైద్య జ్యోతిష పరంగా. వీటికి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో ముందుగానే అక్కడున్న గ్రహాల ద్వారా, అవి చేసే సూచనల ద్వారా గమనించి వాటిని అధిగమించడానికి మనం ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్నే వైద్య జ్యోతిష్యం సూచిస్తుంది. అది మనకి ప్రారబ్ధ కర్మ. మనం ఎన్నో జన్మల నుంచి మనం మనుషులుగా పుట్టామంటేనే మన కర్మల్ని అనుభవించాలి. బాధలన్నీ మనకే వస్తాయి. అంటే మానవులు కాకుండా ఇతరులకు రావా అంటే అవి చెప్పుకోలేవు, మనం చెప్పుకోగలుగుతున్నాం. ఓకే,
షష్టమానికి వ్యయభావం సమసప్తకాలు అవుతాయి. ఇక్కడ వ్యయం అనేది సాధారణ ద్వాదశ వ్యయం అనేది ఖర్చులు, కానీ అక్కడ షష్టం సప్తమానికి వ్యయం. అంటే మనము మన కర్మలే మనం వ్యయం చేసుకోవాలి అక్కడ, లేకపోతే ఇవి మళ్ళీ మళ్ళీ తర్వాత జన్మలకి తీసుకెళ్ళవలసి ఉంటుంది. మనకి భగవంతుడు సూచన చేస్తూ ఉంటాడు, మీరు ఈ పని చేయండి, కొంచెం ఇది చేసి పెట్టండి అని ఎవరన్నా సహాయం అడిగారు అనుకోండి, అది తప్పనిసరిగా చెయ్యాలి. లేకపోతే ఆ కర్మని మళ్ళీ మనం ఇంకో జన్మలో చేయవలసి ఉంటుంది, వాళ్ళ కోసమే, అందులో డౌట్ లేదు. వాటిని గమనించాలి. తర్వాత విజయం, ఎప్పుడైతే షష్టంలో మామూలుగా పాపగ్రహాలు షష్టంలో ఉంటేనే మంచిది అంటారు, శని గాని రాహువు గాని, ఎందుకంటే అవి అక్కడ ఎక్కువ బలాన్ని ఇస్తాయి. షష్టభావం మీద శుభ దృష్టిలు ఉండాలి, కానీ శుభగ్రహాలు షష్టంలో ఉండడం అంత మంచిది కాదు, వీక్ అయిపోతారు, మనోస్థైర్యాన్ని కోల్పోతారు. ఎందుకంటే శుభగ్రహాలు కదా, శుభగ్రహాలు షష్టంలో ఉంటే వాళ్ళు ధైర్యం చాలదు. పోతే అక్కడ మనకి రుణం కూడా ఉంది. రుణం అంటే ఇప్పుడు మనం అప్పు చేయడానికి వెళ్ళాం, లగ్నాధిపతికి షష్టాధిపతికి మైత్రి ఉంటేనే అప్పు దొరుకుతుంది. అప్పు దొరికిరా ఎంతో కష్టపడి అప్పు తీర్చుకునే శక్తి కూడా మైత్రి ఉంటేనే వస్తుంది, తప్పించి లేకపోతే ఆ మైత్రి లేకపోతే ఎవరో ఆడియో ఓపెన్ చేసుకున్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది. లగ్నాధిపతికి షష్టాధిపతికి మైత్రి లేకపోతే చేసుకుంటే భవానీ మైక్ ఆఫ్ చేసుకోండి. మొదటిసారి చేసిన మైక్ ఆఫ్ చేసుకోండి. అదే సార్, అదే అర్థం కాదు. మీరు మైక్ ఆఫ్ చేసుకోండి, ముందు వినండి. భవానీ గారు సార్, గురువు గారు మైక్ ఆఫ్ చేసుకోండి. మొదటిసారి చేసిన అప్పు తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకో అప్పు చేయవలసి వస్తుంది, ఆ అప్పు తీర్చుకోవడానికి ఇంకో అప్పు, అలా అయిపోతూ ఉంటుంది. ఆ మైత్రి లేకపోతే అసలు అప్పు కోసం వెళ్లకుండా గడుపుకోవడమే బెటర్. సో ఇప్పుడు ఎప్పుడు కూడా అంటే మన జాతక చక్రం జ్యోతిష్యం పరంగా ఆలోచించుకుంటే చేయవలసిన పనులకి ఆ గ్రహాలకి మైత్రి ఉందా లేదా, అవి సముల, శత్రువుల, మిత్రుల, అది చాలా ముఖ్యమైన పాయింట్. రోగం రావడానికి కూడా ఒకవేళ మైత్రి లేకపోతే రోగం తగ్గడం కూడా కష్టమే. సో అటువంటి పరిస్థితుల్లో రోగంని నిరోధించడానికే ప్రయత్నం చేయాలి, కానీ రోగం వచ్చే పరిస్థితుల్ని మనం తెచ్చుకోకూడదు. అంటే అది మన చేతుల్లో ఉందా అంటే చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. విజయం, ఇక్కడ విజయం అవతల వాళ్ళని, మనకి పాపం పుణ్యం అనే 2 పాయింట్లు మనం అనుకుంటూ ఉంటాం కదా. మనకి పుణ్యం వచ్చింది అంటే అవతల వాళ్ళకి, అంటే విజయం వల్ల మనకి ఎంతో పుణ్యం ఉంటేనే, పూర్వజన్మల పుణ్యం ఉంటేనే ఎంసెట్ లో ఫస్ట్ రావడమో లేకపోతే జేఈలో ఫస్ట్ రావడం, ఇలాగా ఒక పాయింట్ అనుకుంటూ ఉంటాం. ఎంతో చాలా మంచి ఇది వచ్చింది అంటే తప్పకుండా కొంత పుణ్యం ఖర్చు అయిపోయింది మనకి, అంటే అవతల వాళ్ళ పుణ్యాన్ని మనం తీసుకుంటున్నాం, అవతల వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నాం. ఆహా వాడికి వచ్చేసింది చూసావా, నేను నాకు రావాల్సింది వాడికి వచ్చింది చూసావా అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది కదా. అక్కడ వాళ్ళకి పుణ్యంతో పాటు వాళ్ళ పాపం కూడా వీళ్ళకి వస్తుంది. అంటే కొంత వాళ్ళ దృష్టి అంటారే, అది వీళ్ళు తెచ్చుకుంటున్నారు. సో అక్కడ కొంచెం తప్పదు మనం కృషి చేసినప్పుడు మనం ఫస్ట్ రావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫస్ట్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది కదా, 1, 2, 3 ఉండవు, 1 అనేది ఎప్పుడు ఒకటే. సో అక్కడ దానికి ఇచ్చేయడానికి దానాలు చెబుతాం, అవతల వాళ్ళ దృష్టిని పోగొట్టుకోవడానికి, లేకపోతే ఆ ఫస్ట్ ర్యాంకుని మనము నిలబెట్టుకోవడానికి దానికి కావాల్సిన ధార్మిక కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. సో ఇలాగా 2-3 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలమ్మా. షష్టమ భావానికి ఉన్న విశేషత బాగా చెప్పుకొచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి అందరికి. అందరు బాగున్నారా? షష్టభావం గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకో. నా అనాలిసిస్ లో నేను ఏదైతే అబ్జర్వేషన్ చేశానో దాని గురించి అందరు తెలిసిన విషయం, షష్టభావం అంటే శత్రు, రోగం, మనకు ఆఫీస్ లో పనిచేసే మనకు చుట్టూ కొలీగ్స్ అంటాము,
మన కాంపిటీషన్, దేన్ని కాంపిటేటివ్గా పిలుస్తాం అని చెప్పేసి మేనమామ చతుర్థం నుంచి 3వ స్థానం అవుతుంది కాబట్టి మేనమామ కూడా అంటాం. షష్ఠభావం వచ్చేసేసి అప్పు, ఇవి లోన్స్. సో నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు మేడం కూడా చెప్పినట్టు షష్ఠభావంలో పాపగ్రహాలు ఉంటే మంచి చేస్తాయి, ఎందుకంటే ఆ రోగంని ఆ శత్రునాశనము అవి చేస్తుంటాయి. శుభగ్రహాలు కొంచెం ఇబ్బందులు కూడా పెడతాయి. కాకపోతే ఎప్పుడు అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట. అంటే నేను గ్రహించటంలో కూడా శుభగ్రహాలు వచ్చేసేసి మన మొదటి 35-40 సంవత్సరాల వరకు షష్ఠభావంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి శకునాలు ఇస్తాయి, మంచి రిజల్ట్స్ ఇస్తాయి జనరల్గా. వెళ్ళి లాటర్ ఏజ్లో కొన్ని ఆరోగ్య సమస్యలు ఇవ్వటం అనేది నేను గమనించాను. పాపగ్రహాలు 35-40 ఏళ్ళ తర్వాత షష్ఠభావంలో ఉంటే సూర్యుడు, రాహు, శని, కుజుడు అప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఆ తన దశ అంతర్దశలో. మిగతా ఎర్లీ స్టేజ్లో పాపగ్రహాలు షష్ఠభావంలో ఉన్నప్పుడు శత్రువుల వల్ల ఇబ్బందులు, రోగపీడలు ఇవన్నీ ఇబ్బంది కలిగించి నేను ఇది గమనించాను. ఒకటి అంటే ఈ షష్ఠభావంలో బాగా మంచి ఫలితం ఇచ్చిన గ్రహం సూర్యుడు నేను గమనించింది. సూర్యుడు షష్ఠభావంలో ఉండటం వల్ల చాలా వరకు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మనకు ఏదైతే రోగాలు వస్తాయో వాటికి ఇమ్యూనిటీ పవర్ సూర్యుడు ఇస్తున్నట్టు నేను ఇది గమనించాను. ఒకటి ఇంకోటి వచ్చేసేసి రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది మనకు ఉన్న చుట్టూ ఆఫీసు కానీ కొలీగ్స్ కానీ అది మనం చేసే పని చేసే చోట కూడా రెస్పెక్ట్ కూడా సూర్యుడు షష్ఠభావంలో ఉండటం అని గమనించాను. ఇంకోటి ఏంటంటే షష్ఠాధిపతి బలంగా ఉంటే మంచి చేస్తారు అని చెప్పేసి చాలా చోట్ల అంటుంటారు. అది నేను గమనించటం వల్ల ఏంటంటే అంటే పాపగ్రహాలు పాపాధిపతులు బలంగా ఉంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇవ్వటం అనేది నేను గమనించాను. అంటే షష్ఠ స్థానం బలంగా ఉంటే మంచిది, కానీ పాపాధిపతులు బలంగా ఉండకూడదు. 6 కానీ 8 కానీ 12 కానీ ఈ స్థానాలు బలంగా ఉంటే మంచిది. ఈ స్థానాధిపతులు నీచంగా ఉంటేనే మంచి ఫలితాలు ఇస్తున్నాయి, బలంగా ఉంటే చెడు ఫలితాలు ఇస్తున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు షష్ఠాధిపతి 12 భావాలకు చూసుకుందాం. షష్ఠాధిపతి లగ్నంలో ఉంటే ఏమంటే దేహపీడ, తనకు తానే కాంపిటేటివ్గా తను తానే మార్చుకోవడానికి తను తానే కాంపిటేటివ్గా భావిస్తుంటాడు. ఆ వ్యక్తి ఏదో రకంగా రోగంతో బాధపడుతుంటాడు. షష్ఠాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే థ్రోట్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే తన కుటుంబాన్ని శత్రువుగా చూస్తుంటారు, తన కుటుంబ సభ్యుల మీదనే శత్రువుగా చూడటం అనేది జరుగుతుంది. షష్ఠాధిపతి తృతీయ భావంలో ఉంటే తన సోదరులను శత్రువులుగా చూస్తారు బలంగా ఉన్నప్పుడు. అలానే కొంతమంది గమనించాను, షష్ఠాధిపతి తృతీయంలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్ యానిమల్స్ ఇంట్లో వాడుకుంటూ ఉంటారు. పెట్ యానిమల్స్ ఉంటాయి వాళ్ళకి ఇంట్లో. షష్ఠ స్థానం కూడా ఎనిమల్స్ వీటికి సంబంధించింది కాబట్టి తృతీయంలో ఉన్నప్పుడు ఆబ్వియస్గా పెట్ యానిమల్స్ ఇంట్లో ఉంటాయి, ఇది గమనించాను. అలానే షష్ఠాధిపతి చతుర్థ భావంలో ఉన్నప్పుడు వెహికల్స్ వల్ల యాక్సిడెంట్ రావటము, జనరల్గా మాతృత్వంతో శత్రుత్వం పెట్టుకోవటము. షష్ఠాధిపతి పంచమ స్థానంలో ఉన్నప్పుడు సొంత పిల్లలతో శత్రుత్వం పెట్టుకోవటం, లేదా సొంత పిల్లల ఆరోగ్యం దెబ్బతినటము. జనరల్గా షష్ఠాధిపతి షష్ఠంలో ఉండటం ఇది ఒక కైండ్ ఆఫ్ రాజయోగం లాంటిది. ఇది మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అలా షష్ఠాధిపతి సప్తంలో ఉంటే తన స్పౌస్తో గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలు ఉంటాయి. షష్ఠాధిపతి అష్టమంలో ఉండటం ఇది ఒక విపరీత రాజయోగం అంటారు. ఇది కొంచెం మంచి ఫలితాలు ఇచ్చాయి కూడా. కొన్ని సందర్భాల్లో కారాగ్రహ సమస్యలు కూడా ఇచ్చాయి షష్ఠాధిపతి అష్టమంలో ఉండటం. కాకపోతే ఒక విధంగా ఇది రాజయోగం కిందికి వస్తుంది. షష్ఠాధిపతి నవమంలో ఉండటం వల్ల ఏంటంటే తండ్రి గురువులతో గొడవలు పెట్టుకోవటము, తండ్రితో గొడవ పెట్టుకోవటము. షష్ఠాధిపతి దశమంలో ఉండటం వల్ల ఏమంటారు మన ప్రొఫెషన్లో బాస్తో గొడవలు, ప్రొఫెషన్లో ప్రాబ్లమ్స్ ఉండటము, కెరీర్లో. షష్ఠాధిపతి 11వ భావంలో ఉండటం వల్ల మన సోషల్ సర్కిల్లో నెగిటివిటీ చూడటము. సోషల్ సర్కిల్లో అంటే నేను కొన్ని పొలిటీషియన్స్ జాతకాలు చూశాను. షష్ఠాధిపతి 11వ భావంలో ఉండటం వల్ల కొంతమంది అసాసినేషన్ అయ్యే కొన్ని నేను చూశాను. అంటే ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ఉన్నారు, అలాంటి కొన్ని జాతకాల్లో ఇలా చూశాను నేను. ఇది ఇప్పుడు ఇందిరాగాంధీకి జాతకంలో కూడా షష్ఠాధిపతి 11వ భావంలో ఉన్నారు. తంది కర్కాటక లగ్నం, షష్ఠాధిపతి గురుడు 11వ భావం వృషభ రాశిలో ఉన్నారు. అలానే జాన్ ఎఫ్ కెనడీది వచ్చేసేసి
కన్యా లగ్నం, షష్టాధిపతి శని 11వ భావంలో ఉన్నారు. అట్లా కొందరు ఇవి చూసాను అసాసినేషన్ అవ్వటం. అవి షష్టాధిపతి వ్యయ భావంలో ఉండటం ఇది ఒక విపరీతమైన రాజయోగం. ఇది కూడా ఒక ఇమ్యూనిటీ పవర్ని తీసుకొస్తుంది. మన ఏమన్నా డిసీజెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చెప్పేసేసి. ఇంకోటి ఏంటంటే షష్ఠ భావంలో గురుడు ఉండటం అనేది ఒక విధంగా డయాబెటీస్ ప్రాబ్లమ్స్ తీసుకురావటం గమనించాను. ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్. కాకపోతే ఏంటంటే ప్రొఫెషనల్గా రెస్పెక్ట్ దొరుకుతుంది. ఒక ప్రొఫెషనల్ అప్లిఫ్ట్మెంట్ అనేది గురుడు అనేది షష్ఠ భావంలో చూశాను నేను. ఇది అలా బుధుడు కూడా షష్ఠ భావంలో మంచి ఫలితాలు ఇస్తారు. బుధుడు కానీ, సూర్యుడు కానీ, రాహు కానీ ఈ 3 గ్రహాలు షష్ఠ భావంలో మంచి ఫలితాలు ఇవ్వటం అనేది నేను గమనించాను జనరల్గా వచ్చేసేసి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని చెడు ఇస్తాయని కాదు, షష్ఠ భావం కొన్ని మంచి కూడా చేస్తున్నాయి. అది షష్టాధిపతి ఎంత బలహీనంగా, ఎస్పెషల్ నవాంశాలు ఎంత బలహీనంగా ఉంటారో షష్టాధిపతి అంత మంచి ఫలితాలు ఇవ్వటం అనేది నేను గమనించాను. అంటే ఇంకొందరికి చూశాను, షష్టాధిపతి నీచంలో ఉండి లగ్నాన్ని చూసిన వాళ్ళకి మంచి ఆయుష్ చూశాను నేను. అలాంటి అంటే చాలా శత్రుస్థానంలో ఉండి లగ్న దృష్టి ఉన్న వాళ్ళకి మంచి ఆయుష్ని చూశాను. అలా అనమాట. కొన్ని నేను అనాలిసిస్ చేసిన షష్ఠ భావంలో చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అది నేను ఇంతవరకు చెప్పాలనుకున్నాను నా వరకు. కృతజ్ఞతలు అందరికీ. చాలా ధన్యవాదాలు కౌండిన్య గారు. థ్యాంక్ యూ సార్. మంచి రీసెర్చ్ చేస్తుంటారు, బాగా జ్యోతిషాన్ని అన్వయం చేస్తుంటారు. మన జ్యోతిర్వాణికి ఆర్టికల్ కూడా పంపండి, షష్ఠభావం మీద ఆర్టికల్ పంపండి. డెఫినెట్లీ సార్, పంపిస్తాను సార్. మీతో మళ్ళీ కాంటాక్ట్ అయ్యి పంపిస్తాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు వచ్చి షష్ఠభావం గురించి మీ అనుభవాలు, ఆలోచనలు పంచుకోండి. చెప్పండి ఫణిరామ శర్మ గారు. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకుని ఆరంభించండి. ఇది షష్ఠభావం అనేది శత్రురోగ రుణస్థానం అని మనము గమనించుకుంటాము. దీంట్లో ఎక్కువ ఆరోగ్య విషయంగా దీన్ని ఎక్కువ రోగస్థానం అంటూనే ఇదేదో భయం అనేటువంటి విధంగా ఉంటుంది. మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే షష్ఠమ భావము ఇమ్యూనిటీ పవర్ను తెలియజేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ను తెలియజేస్తుంది అంటే వారిలో ఉన్న రోగ నిరోధక శక్తిని తెలియజేస్తుంది. రోగ నిరోధక శక్తి ఉండడం చేత ఆ జాతకుడు రోగాన్ని ఎలా అధిగమిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాము. ఇది ఆరోగ్య విషయపరంగా తీసుకున్నప్పుడు. రెండవ విషయం ఏంటి అంటే ఈరోజు మనము కాంపిటేటివ్ స్పిరిట్ అనేది చాలా అవసరం అవుతుంది. విద్యా విషయంలో తీసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకుండా ఎక్కడ మనకు ఇది రాదు, అంటే సీట్ రాదు. మంచి కళాశాలలో కానీ ఉన్నత విద్యా సంస్థలలో కానీ పొందాలి అంటే ఇక్కడ షష్ఠమ భావం బలంగా ఉంటేనే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జేఈ, నీట్ ఇలాంటి ఎగ్జామ్స్ లో వీళ్ళు అక్కడ షష్ఠమ భావ అక్కడ జరిగేటువంటి దశలు వీటిని పరిశీలించినప్పుడు మనము ఈ భావానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఈ రోజుల్లో ఏర్పడుతోంది. తరువాత రుణం తీసుకున్నప్పుడు ఎలా ఏర్పడుతుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రుణం యొక్క ఆవశ్యకత అయింది. ఇంతకుముందు ఏదో కొద్ది మంది దగ్గర తెస్తున్నాము. ఈ పొద్దు ప్రతి ఒక్కరూ గృహము కట్టుకున్నప్పుడు కానీ బ్యాంక్ లోన్, ముఖ్యంగా బ్యాంక్ లోన్స్ వచ్చేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయి ఉన్నాయి. కాబట్టి షష్ఠమ భావాన్ని పరిశీలించాల్సినప్పుడు లగ్నం నుంచి ఎలా పరిశీలిస్తామో, ఏ కారకత్వంతో చూస్తామో ఆ కారకత్వం నుంచి ఆరో భావాన్ని గమనించి అక్కడ దానికి సంబంధించిన రుణం తీసుకోవడం అనేది కూడా గమనించడం జరిగింది. అంటే విద్య కోసం తీసుకున్నప్పుడు పంచమ భావం నుంచి ఆరో భావం ఏమవుతుంది, అక్కడున్న గ్రహాల స్థితిగతులు ఏంటి అన్న విషయాన్ని ఆధారంగాను, హౌసింగ్ లోన్స్ తీసుకున్నప్పుడు చతుర్థం నుంచి ఉన్నటువంటివి, ఇలా ఇవి షష్ఠమ భావం నుంచి మనం పరిశీలించాల్సిన అంశాలుగా తీసుకోవచ్చు. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరము కూడా కోర్టు కేసులు నడుస్తున్నాయి. అవి ల్యాండ్ వివాదాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య డైవర్స్, ఇలాంటి విషయాలపైన కూడా అనేక కోర్టు కేసుల ఆరో భావం సూచిస్తుంది.
మరి వీటన్నిటిని గమనించినప్పుడు 6వ భావంలోని గ్రహానికి ఉన్న ప్రాముఖ్యత రాను రాను అధికంగా మారుతోంది. మరి ఇంకొక విషయంలో దీన్ని ఉపచయ భావంగా కూడా చెప్తాం, దుస్థానంగా కాకుండా. ఉపచయ భావము అంటే అభివృద్ధి కలిగిండేది, తమ యొక్క విల్ పవర్ను అనుసరించి ఉన్నది. అంటే తన్ను తాను సంస్కరించుకోగలిగిన భావాల్లో ఉపచయ భావాలు ఉంటాయి. అవి 3, 6, 10, 11 భావాలు. అంటే తన ప్రయత్నం ద్వారా దీన్ని సాధించుకొనవచ్చు అని చెప్పడం. కాబట్టి ప్రారబ్ధ కర్మ ఉంటుంది, ఆ కర్మని ఎలా తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాన్ని తెలిపేది 6వ భావం. ఇక్కడ మన ప్రయత్నము, దాని యొక్క విధానాన్ని 6వ భావం తెలుపుతుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు పంచుకున్నాను గురుగారు. ధన్యవాదాలు పండిరామ శర్మ గారు. 6వ భావం ఒక ఉపచయ స్థానం, బాగా చెప్పారు. అది చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు రండి. చెప్పండి. శివరావు గారని వచ్చింది. నమస్కారం సార్. చెప్పండి. ముఖ్యంగా మీకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఈ రోజు కాదు, మొన్న అయిపోయింది. ఇంకా అందరూ చెప్పారు కాబట్టి ధన్యవాదాలు. అవునా, సంతోషం. ఎందుకంటే నేను ఇవాళ చూశాను కాబట్టి. ఈ రోజు చెప్పారు, గురుగారు చెప్పుకొచ్చారు. మొన్న జరిగింది, దానికి సంబంధించిన శాంతి పూజ జరిగింది కాబట్టి గురుగారు చెప్పుకొచ్చారు. అయ్యా, చాలా చాలా ధన్యవాదాలు. ముందుకు అయ్యా, వాస్తవ జీవితం గురించి మాట్లాడతారు సార్. ఇప్పుడు అదే కావాలి. డే టు డే లైఫ్ లో, నిత్య జీవిత విధానంలో 6వ భావము లేదా స్థానము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? హౌ ఇట్ ఎఫెక్ట్స్ us, హౌ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ అనే విషయం గురించి నాకు తెలిసిన, నాకు తెలియబడిన కొన్ని విషయాలను తమరికి మనవి చేస్తాను, మన మిత్రులందరికీ. 6వ స్థానము సాధారణంగా ఈ స్థానములన్నీ కూడా కాలపురుషుడి నుంచి లెక్కించబడ్డాయి. జ్యోతిష్ శాస్త్రం అంతయు కాలపురుషుడి నుంచే లెక్కించబడింది, అనగా మేషం నుంచే లెక్కించబడింది. తర్వాత లగ్నము, జీవకారకుడు నుంచి లెక్కించబడ్డాయి. కాలపురుషుడు అంటే ప్రకృతి నుంచి చూస్తే 6వ స్థానము బుధుడు, కన్యారాశి. ఉచ్చస్థానము బుధుడికి. ఉపచయ స్థానము, ఉపచయం అనగా శక్తివంతమైనది, శక్తి కలిగినది, వృద్ధి పొందునది అని అర్థం. జ్యోతిష పరిభాషలో 6వ స్థానము శత్రు, రోగ, రుణ స్థానములుగా పరిగణిస్తూ ఉంటారు. కానీ దానికన్నా చాలా మంచి విషయాలు చాలా ఉన్నాయి. కేవలం శత్రువులే కాదు, రుణాలే కాదు, ఇంకా చాలా విషయాలు తెలియజేస్తోంది 6వ స్థానం. ఆరవ స్థానం అనేది పాపకర్మలను సూచిస్తుంది, ప్రారంధ కర్మలను. అనగా గత జన్మలో స్వయంకృతముగా చేసిన కర్మల యొక్క ఫలితములను ఇప్పుడు తెలియజేస్తోంది. అంటే ఈ జన్మలో స్వయంకృత అపరాధములకు కారకుడు బుధుడే, 6వ స్థానాధిపతి బుధుడు. మానవులు చేసే కర్మలన్నిటిలోనూ ప్రారంధ కర్మలు లేవు. మ్యాక్సిమం స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్వయంకృత అపరాధముల వలన 6వ స్థానమునకు అష్టమ భావమైన తనుభావము, శరీరము ఎఫెక్ట్ అవుతుంది. ఒక స్థానమును 12 స్థానాల్లో ఏ స్థానమునైనా మంచిగా గాని చెడుగా గాని ఎక్కువగా ప్రేరేపిస్తే
ఆ ప్రభావము దాని నుంచి 8వ స్థానం మీద పడుతుంది. ఉదాహరణకి రోగం వచ్చింది అనుకోండి, అది శరీరం మీద పడుతుంది. రోగస్థానము 6వ స్థానము అనుకుంటే 1వ భావము శరీరము. 6 నుంచి 1 8వ స్థానం అవుతుంది. అలాగే శత్రువులు ఉన్నప్పుడు మహాభారతంలో వీరుడు అంటాడు, శత్రువులు ఉన్నవాడికి నిద్ర పట్టదయ్యా అంటాడు, అప్పులు ఉన్నవాడికి నిద్ర పట్టదయ్యా అంటాడు. శరీరం బలహీన పడుతుంది. ఆ శరీరం బలహీన పడినప్పుడే శరీరం రోగాలకి కారణం అవుతుంది. ముఖ్యంగా వాస్తవ జీవితంలో గురించి మాట్లాడితే ప్రస్తుతం ప్రజలు అనవసరంగా అప్పులు చేయడం ఎక్కువైపోయింది. ఓ ఈఎంఐలని, ఏసీ కొనుక్కోవడం అని, కారు కొనుక్కోవడం అని, మోటార్ సైకిల్ కొనుక్కోవడం అని, సెల్ ఫోన్ అని, క్రెడిట్ కార్డులని, ఒక్కొక్కరికి 10 క్రెడిట్ కార్డులు, 5 క్రెడిట్ కార్డులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. 6వ భావాన్ని స్వయంకృత అపరాధంతో, స్వయంకృతం వల్ల యాక్టివేట్ చేస్తున్నారు. దాన్ని ఈ పుట్టుకతో లేదది. పుట్టుకతో ఎవరికి ప్రారంభ కర్మలు చాలా తక్కువగా ఉంటాయి. బుధుడు స్వయంకృత కర్మలకి కారకుడు. బుధుడికి ప్రారంభ కర్మలు లేవు. అన్ని గ్రహాలకి ప్రారంభ కర్మ కారకులు ఉన్నారు కానీ బుధుడికి మాత్రం లేరు. అలాగే శుక్రుడు కూడా లేరు ప్రారంభ కర్మ కారకుడు. శుక్రుడు తనంతరికి తానే ప్రారంభ కర్మ కారకుడు, తనకి తానే శత్రువు శుక్రుడు. బుధుడు స్వయంకృతాపరాధముల కారకుడు. సో ప్రతి ఒక్కరూ వారు స్వయంకృతముగా చేసుకుంటున్న కర్మల వలనే ఎదటి వాడిని శత్రువులుగా భావించడం, అనవసరంగా క్రెడిట్ కార్డులు, లోన్లు, అప్పులు తీసుకోవడం వల్ల 6వ భావాన్ని అపరిమితముగా చైతన్యం చేస్తున్నారు. గత 50 ఏళ్లలో 100 ఏళ్లలో ఇటువంటివి లేవు. అప్పు అంటేనే భయపడేవారు. శత్రువులు అనేవారు చాలా బహు తక్కువ, అందరితోనే స్నేహంగా ఉండేవారు. బుధుడు అసూయ, ఈర్ష్య, ద్వేషానికి కూడా కారకుడు. వాడు ఎదుటివాడు ఎదిగితే అసూయ, వాడికన్నా మంచి కారు కొనుక్కోవాలను, వాడికన్నా మంచి ఇల్లు కొనుక్కోవాలను అప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ వాస్తవ జీవితంలో 6th హౌస్ని ఎక్కువగా చైతన్యవంతం చేస్తున్నారు మిగతా హౌసెస్ అన్నిటికన్నా. అందువలన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో 6th హౌస్ మనకి నచ్చని వాడిని లేదా మనం విమర్శించే వాడిని శత్రువులుగా భావించడం, అనవసరంగా అప్పులు తీసుకోవడం, మన తిట్టిన వాడిని శత్రువులుగా అనుకోవడం, ప్రతిదాన్ని ఒక రోగంగా భావించడం అలవాటైపోయింది ప్రస్తుతం. సో వాస్తవ జీవితంలో శత్రువు అన్నవాడు ఎవరూ లేరు. శత్రువు అంటే ఎవరు? మన భూమిని ధనకనక వస్తువాదని అపహరించేవాడు, కుటుంబాన్ని హింస పెట్టేవాడు, మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేవాడు మాత్రమే శత్రువు. విమర్శించేవాడు శత్రువు కాదు. ఆటల్లో శత్రుత్వం ఉండదు, పోటీ ఉంటుంది. రాజకీయాల్లో శత్రుత్వం ఉండదు, పోటీ ఉంటుంది. సో పోటీని కూడా శత్రుత్వంగా భావించగలిగిన వాడు బుధుడు. ప్రస్తుతం వాతావరణంలో బుధుడి యొక్క చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ అపరిమితంగా ఉన్నది. ఏ ఒక్కరికి చూసినా అప్పులు, ఏ ఒక్కరికి చూసినా క్రెడిట్ కార్డులు, ఏ ఒక్కరికి చూసినా స్వయంకృత అపరాధములు. ఎవడు ఎలా చేస్తున్నాడో తెలీదు. ధర్మం అన్నది లేదు. బుధుడు న్యాయానికి కారకుడు, ధర్మానికి కారకుడు కాదు. ప్రతి ఒక్కరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు కానీ ధర్మాన్ని ఆశ్రయించడం లేదు. న్యాయ వ్యవస్థ బుధుడిది. బుధుడికి స్వయంకృతాపరాధమే ఉంది.
బుధుడికి ధర్మం తెలియదు. ధర్మం తెలిసిన వాళ్ళు ఇద్దరే, గురుడు శుక్రుడు మాత్రమే. చట్టములు చేసేది బుధుడే, చట్టమును అమలు పరిచేది బుధుడే, న్యాయవాది బుధుడే. వాడు చేసిన చట్టములు వాడే కాదని చెప్పి వాదించేవాడు బుధుడే. ఇద్దరు న్యాయవాదులు బుధుడే. కేసు పెట్టించేది బుధుడే, వాదించేది వాడే, అప్పురెంట్ కూడా వాడే. సో ఇక్కడ ధర్మాలు లేవు బుధుడికి. వాడి ఇష్టం చేసుకుంటూ పోవడమే, అదే బుద్ధి. బుధుడు బుద్ధికి కారకుడు, ఆలోచనకి కారకుడు. అప్పులు తీసుకోవాలని ఆలోచన, విచక్షణ, వివేకం లోపించి ప్రతి దానికి అప్పులు తీసుకోవడమే. సేవింగ్స్ అన్నవి ఎవరి దగ్గర లేవు, చాలా బహు తక్కువగా ఉన్నాయి. ఇది వరకు బుధుడు చేతిలో ఉన్న రూపాయిని లెక్కేసుకునేవాడు. గత కొద్ది కాలం, ఒక 50 ఏళ్ల క్రితం, మీ దగ్గర ఎంత వస్తుందంటే జేబులో ఉన్న డబ్బు, ఇంట్లో ఉన్న డబ్బే కారణం అయ్యేది. ఈవేళ పొలాలు, ఆస్తులు, షేర్ మార్కెట్లు ఇవన్నీ కలిపి లెక్కేసుకునేవాడు. కంటికి కనిపించిన ఆస్తులను కూడా కలిసి నాకెంత ఆస్తుంది అనుకుంటున్నాడు వాడు. అప్పులు ఎన్ని ఉన్నాయో మాట్లాడు. వాస్తవ జీవితంలో 6వ స్థానము ఉపచయము శక్తివంతమైనది, అభివృద్ధి చెందే స్థానం. అందువలన అప్పులు తీసుకోవడం ఎక్కువైపోతున్నది, శక్తివంతం అది పెరుగుతున్నాయి రాను రాను. శత్రువుని పెంచుకుంటున్నారు, రుణాలని పెంచుకుంటున్నారు. చచ్చేదాకా, రిటైర్ అయ్యేదాకా రుణాలు చేస్తూనే పోతున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా రుణాలు చేస్తూనే ఉన్నారు క్రెడిట్ కార్డుల ద్వారా. బుధుడు రవికి సలహాదారు, గవర్నమెంట్కి సలహాదారు, బ్యాంకింగ్ వ్యవస్థకి కారకుడు. వాడే రవికి సలహా ఇస్తున్నాడు, వాడే లోన్ తీసుకుంటున్నాడు, వాడే సఫర్ అవుతున్నాడు. వాడి ద్వారా శరీరాన్ని గురుడు, జీవకారకుడైన గురుని సఫర్ చేస్తున్నాడు. ఇక్కడ శత్రు రోగ రుణస్థానం వల్ల జీవకారకుడైన శరీరము, జీవత్వము అశాంతి పాలవుతున్నది. ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే, బుధుడు కన్యారాశికి అధిపతి, అర్ధస్థానము. వాత పిత కప్పంలో వాతానికి కారకుడు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. అదే 6వ స్థానము వైద్యుని కూడా సూచిస్తుంది, చిన్న పేగులను కూడా సూచిస్తుంది. ఆకలేసేది చిన్న పేగులకే, ఆహారము లోపలికి వెళ్ళేది చిన్న పేగుల్లోకే వెళ్తుంది. చిన్న పేగుల్లో జీర్ణం అయిన తర్వాత 8వ స్థానం అయిన పెద్ద పేగుల్లోకి వెళ్తుంది. చిన్న పేగుల్లోనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండడం వల్ల ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నది ప్రస్తుత వాతావరణంలో చాలా ఎక్కువగా ఉన్నది. ఇదే 6వ స్థానము ఒక అనారోగ్యం కలిగినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో కూడా సూచిస్తోంది. కాలపురుషుడి నుంచి, అంటే మేషం నుంచి చూస్తే పురుష స్త్రీ ఇట్లా రాసులు ఉన్నాయి కదండి. అందులో 6వ స్థానము కాలపురుషుడి నుంచి చూస్తే స్త్రీ
6వ స్థానం అనేది జనరల్ ఫిజిషియన్ తెలియజేస్తుంది. 8వ స్థానము సర్జన్ తెలియజేస్తుంది. సో 6వ స్థానంలో గ్రహం ఉన్నట్లయితే ముందర జనరల్ ఫిజిషియన్ దగ్గరికే వెళ్ళాలి, సర్జన్ దగ్గరికి వెళ్ళకూడదు. బుధుడు స్వయంకృత కర్మలకు కారకుడని చెప్పాను ఇందాక, మనకి మనవి చేశాను. మనకి ఏ డాక్టర్కి వెళ్ళాలో తెలియక ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎవడో ఒకటికి చూపించేసుకోవడం పరిపాటి అయిపోయింది. మనకున్న వచ్చిన రోగం ఏంటి, సమస్య ఏమిటో తెలియకుండా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియకుండా ఇష్టం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ సమస్య తప్పుదోవ పట్టేసి రాంగ్ డయాగ్నోసిస్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎవరికి రోగాలు తగ్గట్లేదు ఈ మధ్యకాలంలో. బీపీ తగ్గినట్టు, షుగర్ తగ్గినట్టు చరిత్ర లేవు, మోకాలు నొప్పులు తగ్గినట్టు చరిత్ర లేవు. సరైన డయాగ్నోసిస్ చేయగలిగేది ఒక బుధుడు ఒకడే. ముందర జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. 6వ స్థానము ఏ రాశిలో ఉన్నదో తెలుసుకొని, అది స్త్రీ రాశ పురుష రాశ అని తెలుసుకొని, ఆ స్థానములో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే సరైన రీడింగ్ వస్తుంది. ఏదో మనకి తెలుసుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే కుదరదు. రోగాలు తగ్గట్లేదు ఎవరికి కూడా. గ్యాస్ ట్రబుల్ కానీ, ఎసిడిటీ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఎవరికి తగినట్టు చరిత్రలు కూడా లేవు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? స్వయంకృత అపరాధం. బుధుడికి ధర్మం తెలియదు. జ్యోతిష్ శాస్త్రంలో లెక్కలకు మాత్రమే కారకుడు వాడు, గణాంకాలకు మాత్రమే. జ్యోతిష్ శాస్త్రానికి కారకుడు కాదు వాడు. జ్యోతిష్ శాస్త్రానికి ఫలితాలకి కారకుడు గురుడు శుక్రుడు మాత్రమే. బుధుడు ఫలితాలు చెప్తానంటే అది అబద్ధమే. బుధుడు ఎగ్జాగరేషన్కి కారకుడు. అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగిస్తాడు. ఉదాహరణకి చలిగా ఉందనుకోండి, బాగా చలిగా ఉందంటాడు, సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగిస్తాడు బుధుడు. వాక్కుకి సంభాషణకి కారకుడు వాడే. తృతీయ స్థానం మిథునం. బుధుడికి 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. వ్యంగ్యంగా వెటకారం మాట్లాడడం ద్వారా, శ్లేషతో మాట్లాడడం ద్వారా శత్రువుల్ని ఎక్కువ కోరి తెచ్చుకుంటాడు వాడు. శత్రువులు కాదు, శత్రుత్వాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు. ఇది స్వయంకృతాపరాధమే. చంద్రుడికి కొడుకు కూడా. చంద్రుడు మహామాయావి. సో తండ్రి లక్షణాలు చాలా ఉన్నాయి వాడికి దగ్గర, బుధుడి దగ్గర. చంద్రుడు బుధుడిని అప్రోచ్ అవుతూ ఉంటే, దగ్గరగా వస్తూ ఉంటే తండ్రి అంటే గౌరవిస్తాడు. వాస్తవ జీవితంలో ఒక జాతకంలో కనుక బుధుడి కన్నా చంద్రుడి వెనకాలుండి దగ్గరగా ఉంటే, 5 స్థానాల లోపల ఉంటే, చంద్రుడు బుధుడు కలిసి ఉన్నట్లయితే పర్వాలేదు. బుధుడిని దాటి చంద్రుడు వెళ్ళిపోయాడు అనుకోండి, గోచారంలో కానీ లేదా జాతక చక్రంలో, వాడు తండ్రి మాట వినడు. ఆరవ స్థానానికి అధిపతి అయిన బుధుడుకి 11th హౌస్ చంద్రుడు, కర్కాటక రాశి. ఎవరైనా సరే 11th హౌస్ యొక్క మాటలు వినాల్సిందే. సాధారణంగా ఎవరైనా సరే 3rd హౌస్ అండ్ 11th హౌస్ ఎవరైనా నక్షత్రాలు లగ్నాలు ఉంటే వాళ్ళు వినాలి మాట. అంతేకాదు బుధుడి మాట చంద్రుడి మాట బుధుడు వింటాడు. అదే 6వ స్థానము ఇతరులకు నష్టము కలిగించే స్థానం కూడా. 7th హౌస్కి 12th హౌస్.
అది స్వయంకృత అపరాధం తెలియజేస్తుంది. ఎవరికి వారు ఎదటి వారికి నష్టం కలిగించడమే తెలియకుండా తెలుసు. ఉదాహరణకు వ్యాపారం, తూనికల్లో మోసం, ఎంఆర్పి ఎక్కువ రేటు పెట్టి డిస్కౌంట్ ద్వారా అమ్మడం, ఇవన్నీ బుద్ధుడి యొక్క చర్యలే. ఎదటివాడికి లంచాలు, ఎదటివాడికి నష్టం కలిగించడం. మన దగ్గర ఉన్న కొంత డబ్బు ఉంది, వాడు లంచం తీసుకుంటున్నాడు, మనం అనుభవించే యోగ్యత లేదు. సో ఎదటి వాడికి నష్టం కలిగించే చర్యలన్నీ చేసేది బుద్ధుడే. అది 12th హౌస్. సో ఇవన్నీ కూడా బుధుడికి ప్రారంభకరమ లేదని ముందరే మనవి చేశాను. తమరి స్వయంకృత అపరాధాల వలనే షష్టమ భావము ఆధిపత్యము వహిస్తున్నది మానవ జీవితంలో ఎక్కువగా. ఈవేళ ఏ చార్ట్ అయినా చూడండి, 6th చార్ట్ అసలు అవసరం లేదు. ఈవేళ అప్పులు ఉన్న ఖచ్చితంగా ఉండి తీరుతాయి, క్రెడిట్ కార్డులు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. వాడు ఏమి చూడక్కర్లేకుండానే వాడికి ఎంత అప్పు ఉందో చెప్పేసి మనం వాడి రోగాలు ఎలా వస్తున్నాయో కూడా చెప్పేయచ్చు. ఎందుకని? వాతావరణం మారిపోయింది. అప్పులు, శరీరం బలహీనంగా ఉందండి, నీరసంగా ఉన్నారండి, బీపీ వచ్చేసిందండి, షుగర్ వచ్చేసింది, నిద్ర పట్టట్లేదంటే కారణం 6th హౌస్ని యాక్టివేట్ చేయడం వల్లే. అనవసరంగా చైతన్యం చేయడం వల్లే. అనవసరంగా, అవసరంగా కాదు. అత్యవసరం అయితే రుణాలు తీసుకోమని చెప్పి మహర్షులే చెప్పారు. అత్యవసరాలు దీంట్లో ఏమి లేవు. ఓ ఇల్లు కొనుక్కోవడానికి, కారు కొనుక్కోవడానికి అత్యవసరం ఏం కాదు ఇవి. ఓ క్రెడిట్ కార్డులతోటి ఓ సెల్ ఫోన్ కొనుక్కోవడం, క్రెడిట్ కార్డులో ఏసీ కొనుక్కోవడం, ఇవేవి అత్యవసరాలు ఏమి కావు. అందువల్ల ప్రస్తుత వాతావరణంలో మానవ జీవితం త్రూఅవుట్ ద వరల్డ్ ఓన్లీ క్రెడిట్ కార్డులు, అప్పుల మీద నడుస్తుంది వ్యవహారం. అందువల్ల ప్రతి ఒక్క శరీరం బలహీన పడుతోంది. ఇంకో విషయం చెప్పాలంటే 7th హౌస్కి 12th హౌస్. 7th హౌస్ జీవిత భాగస్వామిని సూచిస్తుంది. 12th హౌస్ పడక సుఖాన్ని సూచిస్తుంది. జీవిత భాగస్వాములు పడక సుఖాన్ని కోల్పోతున్నారు. ఇంపార్టెన్సీ పెరిగిపోతున్నది బికాస్ ఆఫ్ 6th హౌస్. యాక్టివేషన్ ఆఫ్ 6th హౌస్, unnecessary activation of 6th house, impotency. Nobody could enjoy the family life. శృంగారం అంటే తెలియదు. ఎందుకు బతుకుతున్నావో ఎవరికీ తెలియదు, ఏదో బతుకుతున్నాం అంతే. వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ ఫ్యామిలీ, and nobody bothers because బుధుడు సంతానం లేరు. అందంగా ఉంటాడు, యవ్వనానికి కారకుడు, కానీ వాడికి వివాహం కాలేదు. వాడికి సుఖం తెలియదు, శృంగారం అంటే తెలియదు. వాడికి ఎంతసేపు గణాంకాలు, లెక్కలు, డబ్బులు, లెక్కలు మాత్రమే. సంభాషణ, లెక్కలు, ఈ రెండింటికే వాడు కారకుడు, శృంగారానికి కారకుడు కాదు. సో ఒక వ్యక్తి చేసే 6వ స్థానాన్ని అనవసరంగా పెంచడం వల్ల, ఉపచయం అవ్వడం వల్ల అప్పులు పెరుగుతున్నాయి, శరీరం నిర్వీర్యం అవుతుంది. జీవిత భాగస్వామికి 12th హౌస్, సంసార సుఖం తక్కువ అవుతుంది. ఆరు 8 స్థానాల్లో 6వ స్థానము తెలిసిన వ్యక్తులను సూచిస్తుంది. మన గొడవలన్నీ కూడా తెలిసిన వ్యక్తులతోటే, బంధువులతోటే. రుణములు కాదు, రుణాలు, బంధములు కూడా అవి. సిక్స్త్ హౌస్ తల్లి యొక్క చెల్లెలు, తల్లి యొక్క తమ్ముడు, వీళ్ళతో బంధుత్వాలుగా ఉండాలి,
సత్సంబంధాలు కలిగి ఉండాలి. 6th హౌస్ రుణానుబంధాలను కూడా ఇస్తుంది. కేవలం రుణమే కాదు, రుణానుబంధములు కూడా. అలాగే 9th హౌస్కి 11th హౌస్కి 8th హౌస్ అండి. 11th హౌస్ అంటే చిన్న అన్న, చిన్నక్క, చిన్నత్తయ్య, తండ్రి యొక్క చెల్లెలు, వాళ్ళతో ముఖ్యంగా సత్సంబంధాలు కలిగి ఉండాలి. 11th హౌస్ సోదరుడు, అన్నగారు, అక్కగారు, వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. లేకపోతే దానికి 11th హౌస్కి 8th హౌస్ అయినా 6th హౌస్ యాక్టివేట్ అవుతుంది. సో బుధుడికి బంధుత్వాలు లేవు, కుటుంబం లేదు వాడికి. సో అజ్ఞాతనం మానవులు చేసే ప్రతి కర్మ కూడా స్వయంకృతాపరాధమే తప్ప ఏ ఒక్కరి జాతకం చూడక్కలేదు. ఓన్లీ వాడి ఒక బంధుత్వాలు, రిలేషన్స్ ఎలా ఉన్నాయో చెప్తే చాలు, వాడి జీవితం మొత్తం చెప్పేయచ్చు. వాడి ప్రవర్తన, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఈఎంఐలు కడుతున్నాడు, చిన్నమ్మతోనూ పెద్దమ్మతోనూ అన్నగారిని గౌరవిస్తున్నాడా లేదా అని తెలిస్తే చాలు, వాడి జాతకం మొత్తం చెప్పచ్చు. అన్నగారితో బంధుత్వాలు లేవు, వదిన గారిని తల్లిగా గౌరవించే బాధ్యత పోయింది, అక్కగారంటే లెక్కలేదు, సోదర సోదరీమణులు చేరదీయట్లేదు. ఇవన్నీ స్వయంకృత అపరాధాలే. అదే జాతక శాస్త్రం అంతా కూడా జ్యోతిష కాలపురుషుడి నుంచే చెప్పబడింది. దాని లగ్నానికి అన్వయించుకోవచ్చు. 6th హౌస్ ప్లానెట్. సో ఒక 6th హౌస్ అన్నది ప్రారంభ కర్మల్ని, పాపకర్మలని, స్వయంకృత కర్మల్ని ఎన్నో చేస్తూ, మానవులకి ప్రారంభ కర్మలు అతి తక్కువగా ఉన్నాయండి నాకు తెలిసి. స్వయంకృత కర్మలే బాగా ఎక్కువ. కావాలని బికాజ్ ధర్మము తెలియక ధర్మం అంటే ఏమిటో తెలియదు, ధర్మ ప్రవర్తన అంటే తెలియదు. బంధువులతో కోర్టుకు వెళ్ళడం, అన్నదమ్ముల మధ్యన వాద వివాదాలు, మహాభారత యుద్ధం చెప్పేది అదే. అన్నగారిని గౌరవించకపోవడం, అన్నగారికి చెందవలసిన ఆస్తిని, తమ్ముడికి చెందవలసిన ఆస్తిని, రక్త సంబంధులకు చెందవలసిన ఆస్తిని పొందడం, వాళ్ళతోనే వడ్డీ వ్యాపారాలు. సురావు గారు ఇక ముగించండి. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మంచి ఆలోచన రేకెత్తించే విధంగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. మీరు తరచుగా వస్తూ ఉండండి, మీ అనుభవాలతో చెప్తూ ఉండండి. చాలా మంచి విషయాలు, మంచి దృక్కోణంతో చెప్పుకుంటూ వచ్చారు, ముఖ్యంగా ప్రాక్టికల్గా. చాలా చాలా ధన్యవాదాలు సార్. సురేష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, 6th హౌస్ ఇన్ హారోస్కోప్. సరే, 6th హౌస్ లో ఈ షష్ఠ భావం అంటే 6. ఈ 6 అనే నంబర్ ని చూస్తే ఆయుర్వేదంలో అష్టాంగ హృదయంలో శ్లోకం 14 దీని గురించి చెప్తుంది. అంటే 6 రకాలైన రసాలు. సరే, ఇది ఆయుర్వేదంలో ఇది చెప్పింది. ఇది ఈ కాలానికి మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఆరోగ్యం పాడేది ఎందువల్ల? నాలుక వల్ల. ఈ 6 రసాలు మన కంట్రోల్లో ఉంటే ఈ 6వ భావం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. సరే, తర్వాత అట్లాగే ఇంకా 6 ఈ ఋతువులు వీటికి సంబంధించింది. అట్లాగే మన ఋషులు ఈ మాయతో 6 రకాలైన ఇంటరాక్షన్స్ ఉన్నాయని చెప్పారు.
నెక్స్ట్ ఈ 6వ భావానికి కారకత్వం ఎవరు అంటే కుజుడేమో శత్రువులకి, తర్వాత గొడవలకి, కోర్టు లిటిగేషన్స్, ఇంజురీస్, ఇటువంటి అన్నిటికీ కుజుడు కారణం అవుతుంది. శని అనారోగ్యానికి, రోగాలు, రుణాలు, వీటికి శని భగవానుడి కారణం అయితే, బుధుడు మాతృ సంబంధించిన మేనమామ, ఇటువంటి సోదరులు, దీనికి కారణం బుధుడు. సో తర్వాత ఇంకా ఈ మెడికల్ ఆస్ట్రాలజీలో చూస్తే ఈ 6వ భావాన్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసే శరీర భాగాలు ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్స్, కిడ్నీస్, తర్వాత ద్రకణ వయసు చూస్తే అదే కనుక లగ్న ఫస్ట్ ద్రకణంలో ఫాలో అయితే ఈ కుడి జా, తర్వాత ఇంటెస్టైన్స్, రైట్ కాఫ్, అట్లాగే సెకండ్ ద్రకణంలో అయితే ఇంటెస్టైన్స్, ఇట్లాగా చెప్పబడింది. అట్లా ఇంకా చాలా ఉంది. తర్వాత ఇవన్నీ టచ్ చేశారు, అసలు ఏంటి ప్రధాన అంశాలు ఏంటి అనేది, రోగాలు, రుణాలు, శత్రువులు, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. సరే, దీని గురించి స్కిప్ చేద్దాం. మిగిలిన ఇవే కాకుండా ఇంకేమైనా సిగ్నిఫికేషన్స్ ఉన్నాయా అంటే ఈ కాలంలో చాలా సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి. అంటే మనం చెప్పింది ఇవే తీసుకోకుండా మిగిలినవి కూడా మనం తీసుకోవాలి. ఈ 6 ఇప్పుడు అంటే కొన్ని డిఫరెన్సెస్, ఇప్పుడు 6 అన్నది శత్రువులు, కానీ 12 కూడా శత్రువులను తెలియజేస్తుంది. ఈ 6వ భావం బహిరంగ శత్రువులు అయితే 12వ భావం సీక్రెట్ శత్రువులు అన్నమాట. సో ఇటువంటి తేడాలు మనకి తెలియడం కూడా ఇంపార్టెంట్. తర్వాత అట్లాగే ఈ 3వ భావం కాంపిటీషన్ అయితే 6వ భావం చాలా భయంకరమైన కాంపిటీషన్. అంటే ఏంటి, 3వ భావంలో కాంపిటీషన్ లో ఇప్పుడు 15-20% సెలెక్ట్ చేస్తే 6వ భావంలో చాలా కొద్ది మందిని సెలెక్ట్ చేస్తారు. అటువంటి కాంపిటీషన్ 6th అన్నమాట. సో ఇట్లా మనకి కాలానుగుణంగా మనం ఇటువంటి తెలుసుకుంటూ ఉండాలి. సరే, ఈ 6వ భావం యొక్క ఫంక్షనల్ నేచర్, దాని స్వభావం ఏంటి అంటే ఇది కామన్ గా ఉంది కదా, ఇది దుస్థాన హౌస్, ఉపఛాయ హౌస్. మరి 6కి 8కి ఏంటి తేడా అంటే అంటే 6 మేనేజబుల్ దుస్థాన అంటే ఏంటి, ఆ సమస్యలు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, పరిష్కరించగలిగేటటువంటి దుస్థాన హౌస్ 6. కానీ 8 అట్లా కాదు. 8 మీరు మేనేజ్ చేయడం కష్టం, అది కంప్లీట్ గా మీరు క్యూర్ చేయలేరు. కానీ 6వది క్యూర్ చేయొచ్చు అనమాట. ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ అది టచ్ చేద్దాం. తర్వాత ఇది ఉపఛాయ హౌస్ అంటే ఏంటంటే కాలక్రమేణా దీన్ని మీరు ఎక్కువ శ్రమ పెట్టడం ద్వారా మీరు విజయం సాధించవచ్చు అన్నమాట దీని మీద. తర్వాత అదే కనుక బెనిఫిక్ ఆస్పెక్ట్ ఉన్నట్టయితే ఈ ఉపఛాయ హౌస్ యొక్క ఇంపాక్ట్ వల్ల మీకు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. తర్వాత భావోద్భావానికి వస్తే ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇది భావోద్భావం దేని నుంచైనా మనం చూడాలి. ఇక్కడ ఈ ఎగ్జామ్ అర్థం అవటం కోసం ఇక్కడ మేషలగ్నాన్ని తీసుకొని, అంటే కాలపురుష చార్ట్ తీసుకున్నాం. ఇక్కడ 6వ భావం, ఇది లగ్నం అయితే ఇది అవుతుంది కదా. సరే, ఈ భావోద్భావం చూస్తే ఇది మొదటి భావం కదా, ఇది 6. అంటే ఇది మొదటి నుంచి, అంటే ఇది 6th ఫ్రమ్ ఫస్ట్. అంటే ఏంటి, 6th ఫ్రమ్ ఫస్ట్ అంటే హెల్త్ చెప్తుంది, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చెప్తుంది, అంటే మన యొక్క సెల్ఫ్ యొక్క ఇంప్రూవ్మెంట్ చెప్తుంది. అట్లా ఇది ఫస్ట్ ఫ్రమ్ 6th. ఈ కలర్ దీన్ని చూపించండి. 6 నుంచి ఇది మొదటి హౌస్, ఈ 6వ హౌస్. అంటే ఏంటి, ఇది లైఫ్ యొక్క ఇంప్రూవ్మెంట్ చెప్తుంది. లైఫ్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం అంటే ఇది స్పిరిచువల్ ఇంప్రూవ్మెంట్ ని చెప్తే, ఇది ఉద్యోగం ద్వారా, లగ్జరీస్ ద్వారా, ఇందాక చెప్పారు కదా క్రెడిట్ కార్డులు, అటువంటి ఇంప్రూవ్మెంట్ ని చెప్పేది. అంటే పని చేయడం ద్వారా, మీకు పని చేస్తేనే కదా మీరు క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే.
సో లైఫ్ ఇంప్రూవ్మెంట్ ని చెప్పేది విధానం. సో అట్లాగే ఇంకోటి కూడా చెప్తుంది, ఇదేంటిది, వర్క్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్. కంటిన్యూస్ గా కూర్చొని పనిచేస్తారు ఐటీ వాళ్ళు, సో నేను కూడా, సో దాని వల్ల వచ్చే ప్రమాదం చెప్తుంది. సరే, అట్లాగే ఇది 12th from 7th, అంటే ఇది మీరైతే మీరు పెట్టే ఖర్చు 12 కదా. అట్లాగే ఇది ఇక్కడ 6th ఏమవుతుంది, 12th from 7th, సారీ ఇది 12th from 7th, అంటే 7th మ్యారేజ్ కదా, మ్యారేజ్ యొక్క ముగింపు, మ్యారేజ్ ఎండ్ అవ్వటం ఈ భావం చెప్తుంది. అట్లాగే ఇది 7th పార్ట్నర్ కాబట్టి పార్ట్నర్ ని కోల్పోవటం, అది కూడా ఈ భావం చెప్తుంది. అట్లాగే విడిపోవటం, డైవర్స్, ఎందుకంటే ఇది 12 7కి. అట్లాగే 12 సీక్రెట్స్ కదా, ఈ స్పౌజ్, భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, స్పౌజ్ యొక్క సీక్రెట్స్ ని చెప్తుంది. అట్లాగే స్పౌజ్ యొక్క ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, సపోజ్ భార్య షాపింగ్కి వెళ్ళి ఖర్చు పెడితే అది ఈ భావం చెప్తుంది. మీరెళ్ళి మీ ఆవిడ కోసం ఖర్చు చేస్తే అది 12వ భావం. సో రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇది మీరు మీ ఆవిడ కోసం ఖర్చు పెట్టారు, అది కూడా ఇది కదా. సో స్పౌస్ ఎక్స్పెండిచర్ చెప్తుంది. అట్లాగే లాస్ డ్యూ టు ద సెకండ్ బార్న్ చైల్డ్, అంటే రెండవ చైల్డ్ యొక్క లాస్ ని తెలియజేస్తుంది. సరే, 7th from 12th, అంటే ఈ భావం ఏంటిది, 12వ భావం నుంచి 7వ భావం కదా ఇది. సో అదేం చెప్తుందంటే, మీరు పెట్టే ఖర్చు ఎవరి కోసం, ఎక్స్పెండిచర్ ఫర్ స్పౌస్, భార్య కోసం మీరు పెట్టే ఖర్చుని చెప్తుంది. తర్వాత సీక్రెట్ ఎనిమీ ఆఫ్ పార్ట్నర్స్ ఆర్ స్పౌస్, అది చెప్తున్నాము. నెక్స్ట్ 11th from 8th, సో అంటే ఏంటిది, 11th, ఇది 11th కదా, 8వ భావం నుంచి ఇది 11వ భావం అవుతుంది. అంటే మీరు వారసత్వంగా వచ్చేటటువంటి దాని నుంచి మీకు వస్తున్న లాభాలు అది చెప్తుంది. మీరు చేసే రీసెర్చ్ యొక్క ఫలితాన్ని చెప్తుంది. అట్లాగే మీరు కట్టేటటువంటి ట్యాక్సెస్, తర్వాత లంచాలు తీసుకుంటే అవి కరప్షన్ ద్వారా వచ్చే డబ్బు, ఇవన్నీ కూడా చెప్తుంది. తర్వాత సరే, ఇదే ఈ 6వ భావం, ఇది 11వ భావం నుంచి 8వ భావం. ఇదేం చెప్తుంది, 11 ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ నుంచి వచ్చే డబ్బు, తర్వాత ఫ్రెండ్స్ నుంచి 8th డెత్ కదా, సో ఫ్రెండ్స్ తో మీ సంబంధాలు కోల్పోవటం, తర్వాత మీ ఎల్డర్ బ్రదర్ నుంచి మీకు వచ్చేటటువంటి వచ్చేటటువంటి సంక్రమించే ఆస్తులు, అట్లాగే ఎల్డర్ బ్రదర్ ని కోల్పోవటం, డెత్, అది కూడా చెప్తుంది. అంటే మీరు అప్లై చేసే దాన్ని బట్టి మీరు ఎట్లా అన్నా చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇది 9 నుంచి 9వ భావం నుంచి ఇది 10వ భావం. అంటే ఏంటి, ఇది 9 ఫాదర్ కాబట్టి ఫాదర్ యొక్క కెరియర్, తర్వాత ప్లస్ ఇదేం చెప్తుంది, 10th స్పిరిచువల్ ఫీల్డ్ లో ఒక జాబ్, తర్వాత స్పిరిచువాలిటీ వల్ల మీకు వచ్చేటటువంటి ఫలితం, అది చెప్తుంది. సరే, తర్వాత ఇది 10th నుంచి 9th కదా, అంటే ఏంటిది, టీచింగ్ ని కెరియర్ గా తీసుకోవటం, టీచర్ ఎటువంటి సాధారణంగా స్పిరిచువల్ కెరియర్. తర్వాత 9వ భావం ప్రయాణం, దేనికోసం ప్రయాణం, 10 కోసం ప్రయాణం. 10 అంటే ఉద్యోగ రీత్యా ప్రయాణం, అంటే డెప్యుటేషన్లు, అఫీషియల్ జర్నీలు, ట్రాన్స్ఫర్లు, ఇవి కూడా చెప్తుంది. అట్లాగే మీ బాస్ యొక్క ఫాదర్ ని చెప్తుంది, లేక మీ బాస్ యొక్క టీచర్ ని కూడా చెప్తుంది. సరే, నెక్స్ట్ 5th from 2nd, సో ఇది 2వ ఇంటి నుంచి 5వ ఇల్లు కదా. దానివల్ల అంటే ఏంటిది,
మీ 2 ఫినాన్స్ కి సంబంధించిన సలహాలు ఇచ్చేటటువంటి వాడు, ఫినాన్షియల్ అడ్వైజరు, అకౌంటెంట్. అట్లాగే 2 తిండికి సంబంధించింది కదా, ఇది తిను అది తినొద్దు అని చెప్పేటటువంటి న్యూట్రిషనిస్ట్, అది కూడా చెప్తుంది. తర్వాత సెకండ్ ఫ్రమ్ ఫిఫ్త్ నుంచి సెకండ్ కాబట్టి మీ పిల్లల వల్ల మీకు వచ్చేటటువంటి ఐశ్వర్యాన్ని చెప్తుంది. తర్వాత పిల్లల యొక్క ఈటింగ్ హ్యాబిట్స్, అది కూడా చెప్తుంది. తర్వాత ఇది 3వ భావం నుంచి ఇది 4th అవుతుంది కదా. సో మీ సోదరుల వల్ల మీకు వచ్చేటటువంటి సంతోషాన్ని చెప్తుంది. తర్వాత మీ ఫ్యామిలీలో ఉండేటటువంటి ఆస్తులు, అంటే కార్లు, ఇటువంటి వాటి గురించి కూడా చెప్తుంది. అంటే ఎందుకంటే మీ ఫ్యామిలీలో మీ బ్రదర్స్ కు ఉన్నటువంటి ఆస్తి. తర్వాత ఇది 4th నుంచి 3rd హౌస్, అంటే మీ తల్లి గారి యొక్క సోదరులు సోదరి మన వాళ్ళు చెప్తుంది, అంటే మీ అక్కలు మామూలు అనమాట. అట్లాగే మీరు చేసేటటువంటి కాంట్రాక్ట్, అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కాంట్రాక్ట్లు కానీ, వాహనాలకి మీరు లీజ్ తీసుకున్నారు అనుకోండి, ఆ తీసుకునే లీజులు కూడా చెప్తారు. తర్వాత ఓకే సరే, ఇది నేను స్కిప్ చేస్తాను. ఏ గ్రహం ఉంటే ఏంటి రిజల్ట్, అది స్కిప్ చేస్తాను. అట్లాగే ఆల్రెడీ మూర్తి గారు మాట్లాడారు, మ్యూచువల్ ఎక్స్చేంజ్ 6-7 ఎక్స్చేంజ్ అయితే ఏంటి, 6-8 ఇవి కూడా చెప్పారు కాబట్టి స్కిప్ చేస్తాను. తర్వాత ఏ లార్డ్, ఇప్పుడు 6th లార్డ్ ఏ ఇంటిలో ఉంటే ఏంటి, 6th లో ఉంటే 6th ఏంటి, ఇది కూడా ఆయుష్, రోగం నుంచి, అంటే 6వ అధిపతి 6లోనే ఉంటే లాంగివిటీ, కొంచెం డిసీజెస్ నుంచి ఇమ్యూనిటీ, ఇవన్నీ చెప్పారు. అట్లాగే మిగతా నేను స్కిప్ చేశాను. అట్లాగే 7th in 6th, ఇప్పుడు అంటే మిగతా అధిపతులు 6th లో ఉంటే ఏంటి, దీని గురించి కూడా మనం స్కిప్ చేద్దాం టైం దృష్ట్యా. క్విక్ గా కొన్ని చార్ట్స్ చూద్దాం. అగైన్ ఇది బివి రామన్ గారి చార్ట్. ఇది మనం డిస్కస్ చేసాం ఒకసారి. సూర్యుడు ఏం చెప్తాడంటే, ఈ జన్మలో మన యొక్క ఫోకస్ దేని మీద ఉండాలని సూర్యుడు చెప్తాడని ఒకసారి మనం మాట్లాడాం. సో ఇక్కడ అట్లాగే ఇక్కడ దీంట్లో చూస్తే ఈయనకి సూర్యుడు 6వ దాంట్లో 6th హౌస్ లో ఉన్నాడు. సో అందువల్ల ఈయన ఎట్లా పాపులర్ అయ్యారు అంటే, ముండేన ఆస్ట్రాలజీకి సంబంధించిన యుద్ధాలకు సంబంధించిన ప్రెడిక్షన్స్ ఇచ్చి ఆయన బాగా పాపులారిటీ వచ్చింది. ఇట్లాగే మనం ఇది కూడా చెప్పుకున్నాం కదా. సో ఈయన ఈ 6th హౌస్ లార్డ్ 4th లో ఉండటం వల్ల, 4th లో చంద్రుడు శని భగవానుడితో కలిసి ఉండటం వల్ల ఏం చేశాడంటే, ఈయన జాతక శాస్త్రాన్ని, సాటర్న్ అంటే కామన్ పీపుల్ ని తెలియజేస్తాడు. సో కామన్ పీపుల్ కి అందుబాటులోకి తీసుకొచ్చారు. సరే, ఈ సంతానం గారు చార్ట్, ఈయన చాలా ట్రాన్స్లేషన్ చేశారు, దేవకారణం ఇటువంటి బుక్స్. సో ఈయనది చూస్తే ఇక్కడ 6th హౌస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అని చెప్పి ఇందాక మనం భావోద్భావం చెప్పుకున్నాం. సో ఎందుకంటే 11th from 8. సో ఇక్కడ చూస్తే ఈయన చాలా ట్రాన్స్లేషన్స్ చేశారు. సో ఈయన మీరు చూడొచ్చు 6th లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయని. అట్లాగే మీరు ఇక్కడ చూడండి, ఇది న్యాచురల్ ఇదిలో చూసినప్పుడు ఏమొస్తుంది, ఆ 2 మీరు ట్రాన్స్ ఇంపోజ్ చేస్తే మీకు ఈయన ఎందుకు ఆస్ట్రాలజీలో అంత పాపులర్ అయ్యారు, అంత రీసెర్చ్ చేశారు అన్నది మనకి తెలుస్తుంది అనమాట. నాడీకి సంబంధించింది కూడా చాలా రీసెర్చ్ చేశారు. తర్వాత మీ జగన్నాథ హోరా సాఫ్ట్వేర్ వాడుంటారు, ఆయన ఆ సాఫ్ట్వేర్ ని రాసిన పివి నరసింహారావు గారి చార్ట్ ఇది. సో ఇక్కడ ఈయన చార్ట్ లో చూస్తే మీకు 6లో రాహు విత్ మూన్ ఉన్నారు. సో రాహు 6లో ఉండటం వల్ల ఈయన విదేశంలో పనిచేస్తారు. అది తర్వాత మిగతా ఇది తర్వాత మనం దగ్గర ఈయన సాఫ్ట్వేర్ ని 6లో ఉండటం వల్ల ఏమో చూడండి ఇక్కడ చంద్రుడు 6లో ఎవరున్నారు, రాహు, చంద్రుడు, మూన్. చంద్రుడు 11th కదా,
11th హౌస్ లార్డ్ ఇన్ 6th లో ఉంటే ఏమవుతుందంటే డబ్బుల గురించి పట్టించుకోరు అనమాట. అంటే పట్టించుకోరు, విదేశంలో ఉంటారు. సో ఈయనకి ఇది అంత డబ్బుల గురించి పట్టించుకోలేదు కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ని ఫ్రీగా ఇచ్చారు అనమాట. అది తర్వాత ఇప్పుడు కిరణ్ బేడి, ఈవిడ ఐపీఎస్ ఆఫీసర్, మీకు తెలిసే ఉంటుంది, ఎవరికి భయపడని ఆఫీసర్ అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు 6th హౌస్ లార్డ్ సాటర్న్ ఎక్కడున్నారు, 12లో ఉండటం వల్ల హర్షయోగం ఫామ్ అయింది. హర్షయోగం అనేది ఒక విపరీత రాజయోగం. సో అది ఏంటంటే నేమ్ ని, ఫేమ్ ని, శత్రువుల మీద విజయాన్ని ఇస్తుంది. సరే, అట్లాగే ఇంకా మీరు 6th హౌస్ ఎస్పెషల్లీ వర్షఫల చార్ట్ లో బాగా అప్లై చేయొచ్చు. జస్ట్ ఒక్కటే పాయింట్ చెప్తాను, మిగతా నేను స్కిప్ చేస్తాను. ఇక్కడ ద లగ్న లార్డ్ ఆఫ్ ద బర్త్ చార్ట్ అండ్ ద ముంతా లార్డ్ ఆఫ్ యాన్యువల్ చార్ట్ ఈస్ posited in the 6th house of the annual chart. అంటే నేటల్ చార్ట్ లో లగ్నాధిపతి వర్షఫల చార్ట్ లో ముంతా అధిపతి గనక 6వ ఇంట్లో ఉంటే గనక ఆ సంవత్సరం చాలా రోగాలు బారిన పడాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ వర్షఫలం చాలా బాగా పనిచేస్తుంది. అది ఎట్లా పనిచేస్తా అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే, మీరు పనిచేస్తే మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఈ ప్రామిస్ నాటల్ చార్ట్ లో ఉంటే గనక మీరు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ వర్షఫల చార్ట్ నుంచి మీరు చాలా ప్రిడిక్ట్ చేయొచ్చు. తర్వాత అట్లా మిగతా నేను స్కిప్ చేస్తాను. అట్లాగే మీరు వర్షఫలాలో 6th హౌస్ లో జూపిటర్ రెట్రోగ్రేడ్ అయ్యి కంబోల యోగం లేకపోతే ఏంటి, డైజెస్టివ్ సిస్టమ్ ఇంపాక్ట్ అవడం, అంటే చాలా రూల్స్ ఉన్నాయి. సో అది స్కిప్ చేస్తాను నేను. అట్లాగే ఇవన్నీ చెప్పుకుంటే నా బడ్జెట్ సరిపోదు, శాస్త్రి గారు ఇచ్చిన 10 నిమిషాలు స్కిప్ ఇట్. అట్లాగే సహమ్స్, ఈ సహమ్స్ అని చెప్పి ఫైనల్ డివిజన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన వర్షఫలాలు రూల్స్ ఉన్నాయి. అవి తర్వాత అట్లాగే హెడ్ రకన ఇన్వాల్వ్మెంట్ ఇన్ డిసీజెస్, ఇవి కూడా నేను చేస్తాను. యోగాలు చాలా ఉన్నాయి. ఈ ఒక్క యోగం, ఎందుకంటే అష్టలక్ష్మి యోగం అని పేరుంది కాబట్టి ఇది ఒకటి మనం మాట్లాడదాం. సో ఈ అష్టలక్ష్మి యోగంలో ఏంటంటే రాహు లగ్నం నుంచి రాహు కనుక 6th లో ఉండి అండ్ జూపిటర్ ఇస్ పొజిటెడ్ ఇన్ ద 10th హౌస్ అప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, జూపిటర్ కి రాహు మీద 9వ ఆస్పెక్ట్ ఉండటం వల్ల బాగా ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి యోగం. తర్వాత మెడికల్ ఆస్ట్రాలజీకి వచ్చేప్పటికి చాలా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు రాహు అండ్ కుజుడు ఉంటే గనక ఎపెండిసైటిస్ రావటం, అట్లాగే చంద్రుడి నుంచి 6లో ఉంటే గౌట్, రుమాటిజం రావటం, శని గాని రాహు గాని 6లో ఉంటే ఏమవుతుంది అంటే ఒక పాజిటివ్ ఏంటంటే ఎనిమీస్ నుంచి అట్లాగే ఆరోగ్యం నుంచి కోలుకోవటం, ఇటువంటివి చెప్పారు. తర్వాత పాయిజనింగ్ సంబంధించి చాలా రూల్స్ ఉన్నాయి, అసలు ఇక్కడ మనం పెట్టలేము. తర్వాత రెమెడీస్ కి సంబంధించింది, అంటే నేను అన్ని జస్ట్ ఒక్కొక్క పాయింట్ ఊరికే టచ్ చేస్తున్నాను సో దట్ మీరు ఫర్దర్ రీసెర్చ్ చేస్తారని. ఇక్కడ బాధకాధిపతి గనక 6వ ఇంట్లో ఉంటే ఈ ప్రశ్న మార్గంలో పరిహారం ఏం చెప్పారంటే, సాక్రిఫైస్ ఆఫరింగ్స్ ఆర్ బలి అన్నారు. బలి అంటే చంపటం కాదు, అది కాదు. సో అది చెప్పారు. స్పెషల్ పూజాస్, అట్లాగే హోమం, నారాయణ బలి, ఆఫరింగ్ పూజ ఆర్టికల్స్ లైక్ శాండల్వుడ్, ఇవి చెప్పారు అనమాట. సో అది తర్వాత రాహు కేతు యాక్సెస్ లో ఉంటే ఏమవుతుంది, ఇంప్రిజన్మెంట్, అంటే రాహు కేతు యాక్సెస్ ఇన్ ద బర్త్ చార్ట్, అది ఏమో ఏంటి అనేది. యా, సో ఇంకా నేను చెప్దాం అనుకున్నా. ఒక పాయింట్ ఒకటి నేను దీంట్లో పెట్టలేదు స్లైడ్ లో, బట్ అదొకటి కూడా కవర్ చేస్తాను. జెమినీలో 6th హౌస్ కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మనకి ఈ కాలంలో ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. అంటే 6th హౌస్ లో జెమినీలో ఏం చెప్పబడిందంటే, 6తో రిలేషన్ ఉంటే గనక ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంటెలిజెన్స్ ఎందుకు 6 అంటే, ఇప్పుడు మీరు చూడండి, మనం రోడ్లో వెళ్తా ఉంటాం,
ఈ మధ్య మీరు చూస్తే ఇప్పుడు బెంగళూరులో చాలా రోడ్ రేజ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. మనం వెళ్తా ఉంటాము, ఎవరోతో గొడవ అవుతుంది. ఆ గొడవ ఎక్కడ దాకా వెళ్ళిందంటే చంపుకోవడం దాకా వెళ్ళిన సంఘటనలు మనం బెంగళూరులో చాలా చూసాం కదా. సో రోడ్ రేజ్లు ఇటువంటి అన్నిటికీ కారణం ఈ అంటే 6th భావం ప్లేలో రావటం. సో అందుకనే మనం గనక తెలివిగా ఉంటే, తెలివిగలవాడు ఏం చేస్తాడు, అరే జీవితం అన్నది చాలా షార్ట్ జర్నీ కాబట్టి వీడితో నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోతాడు తెలివిగలవాడు. ఆ తెలివి అందుకనే జెమినీలో ఇంటెలిజెన్స్ ని 6th ఇచ్చారనమాట. సో 3rd లాజిక్ 6th తర్వాత. సో అదొక పాయింట్ చెప్పి ఇంకొక పాయింట్ ఏంటంటే 6th లో గనక ఉన్నప్పుడు ప్లానెట్ సపోజ్ వీనస్ ఇన్ 6th, అదేమవుతుందంటే చైల్డ్హుడ్ లో వాళ్ళకి చాలా జబ్బులో బాధపడతారు. కానీ అదే గనక వాళ్ళు డాక్టర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏమవుతుందంటే వీళ్ళు డాక్టర్ గా బాగా సెటిల్ అవుతారు. సో అదొక చార్ట్ ప్రాక్టికల్ గా నేను చూస్తాను. ఇంతేనని చెప్పింది. నాకు అవకాశం ఇచ్చినందుకు సురేష్ కుమార్ గారు మంచి విషయాలు ఎప్పట్లాగే బాగా చెప్పుకొచ్చారు. అన్ని శిష్టభావానికి సంబంధించిన మొత్తం హారిజన్ని పరిచయం చేశారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. నాగకుమారి గారు. సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఇక షష్ఠభావం గురించి మిత్రులు గురువులు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఎక్కువ సమయం లేదు, గురువు గారు వస్తారు కాబట్టి నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. ఈ షష్ఠభావాన్ని యాక్టివేట్ చేస్తున్నాం ఎందుకు అంటే ఇది చాలా ప్రత్యేకమైన స్థానం. త్రిక స్థానం, దుస్థానం, తర్వాత మనకు అర్ధ త్రికోణంలో కూడా ఇది ఒక భావం. అన్నిటికన్నా మించిది ఉపచయ స్థానం, ప్రారబ్ధ కర్మను తెలియజేసే స్థానం. ఇన్ని ఉన్నప్పటికీ కూడా దీంట్లో పోటీ తత్వాన్ని ఇందులో సూచిస్తారు. అష్టక వర్గులో ఎక్కువ బిందువులు ఉంటే వాళ్ళలో పోటీతత్వం బాగుంటుంది, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే అన్ని రకాలైన పోటీలు ఇందులోకి వస్తాయి. అది పరీక్షల కోసమే కానివచ్చు, వాళ్ళకంటే నేను బాగుండాలి, వాళ్ళకంటే పెద్ద కారు కొనాలి, వాళ్ళకంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకంటే పెళ్లి బాగా చేయాలి, చాలా హంగామాగా అట్టహాసంగా చేయాలి. ఇలాంటి అన్ని రకాల పోటీలు పెట్టుకుంటున్నప్పుడు అనుకోకుండానే ఆ భావం యాక్టివేట్ అవుతుంది, ఆ షష్ఠ భావం యాక్టివేట్ అవుతుంది. అంటే మన అరిషడ్ వర్గాల్ని తెలియజేసేది కూడా ఇదే భావం. రోగరుణ శత్రుభావం, శత్రువులు ఎక్కడి నుంచో కాదు, మన అరిషడ్ వర్గాలే మన శత్రువులు. సో వీళ్ళని ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేస్తున్నామో, ఎప్పుడైతే చైతన్యవంతం చేస్తున్నామో ఆ భావం యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అవటం వల్ల ఏమవుతుంది, రోగాలు వస్తున్నాయి. రోగాలు వచ్చి మనకి ఇంకా ఈ యాక్టివేషన్ వల్లనే శత్రువులు తయారవుతారు. సో ఈ యాక్టివేషన్ వల్లే మనం క్రెడిట్ కార్డులు ఏదైనా యూజ్ చేసి ఏవేవో కొంటూ ఉంటాం. సో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. అయితే ఇదే భావానికి మన వాళ్ళు సేవా తత్వం అనేది ఒకటి ఉంది అని చెప్పారు. సేవ, సర్వీస్ షష్ఠ భావంలోనే చూస్తాం. సో ఈ సేవా తత్వాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. మనకు వీలైనంతలో, మనకు ఉన్నంతలో ఎప్పుడైతే ఆ సేవా దృక్పథంతో ఉంటామో, దాంట్లో ఏ గ్రహం ఉంది, అది ఏ అధిపతి అవుతుంది, అందుకు సంబంధించిన సేవ ఏదైనా మనం సమాజానికి చేయగలిగితే, మనకు ఉన్నంతలో ఎవరికైనా మెడిసిన్స్ ఇవ్వగలిగినా, ఎవరికైనా ఏదైనా మనం షేర్ చేసుకోగలిగితే, ఏదైనా మనం ఇవ్వగలిగితే, అందువల్ల మనకి ఈ భావం పాజిటివ్ గా యాక్టివేట్ అవుతుంది. అది మనం నెగటివ్ గా అక్కడ యాక్టివేట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ రకంగా పాజిటివ్ గా యాక్టివేట్ చేసుకోవటం వల్ల ఇది ఉపచయ భావం, అర్ధ త్రికోణం. సో మనకి అనుకోకుండానే కలిసి వస్తుంది. సో ఉపచయ భావం అంటే మనం క్రమంగా ఎదగటానికి కూడా ఇది మనకి సహాయపడుతుంది. కాబట్టి ఉన్నంతలో, లేదు ఏది చేయటం కుదరలేదు, మీరు శారీరక శ్రమనైనా దానంగా ఇవ్వచ్చు. అంటే ఎవరికైనా హెల్ప్ చేయటం, రోడ్డు దాటలేని వాళ్ళకి రోడ్లు దాటించడం, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటి సహాయం, లేదా మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళ పిల్లలకి కనీసం ఏదైనా చదువు చెప్పటం, ఇలాంటిది మీకు ఉన్నంతలో ఏదో ఒకటి సర్వీసు, ఒక సేవా దృక్పథంతో చేయండి. ఖచ్చితంగా మీరు షష్ఠభావం నుంచి కూడా సత్ఫలితాలు పొందగలుగుతారు.
ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. సోదర తుల్యులు మన జయశాస్త్రి గారి బర్త్డే అంటే మనం చూసే క్యాలెండర్స్ ప్రకారం అయితే నాకు గుర్తున్నంత వరకు January 5th, కానీ ముందుగానే శుభాకాంక్షలు. సో ఎప్పుడైనా చెప్పొచ్చు మన సోదరులకి శుభాకాంక్షలు. ఆల్వేస్ బెస్ట్ విషెస్ ఆర్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. 6 అనేటువంటి భావం యొక్క నిజరూప దర్శనం అయింది వాళ్ళ మనకి. చాలా చాలా మంచిగా మన భక్తులందరూ కూడా మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మన గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుతున్నాను. यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे. श्रीगुरुभ्यो नमः. श्रीमात्रे नमः. ज्योतिस्वरूप सभకు నమస్కారం. పూను స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యమందే అంటాడు గురుజాడ. స్పర్ధయా వర్ధతే విద్య అనేటటువంటి మాట మనకు ప్రాచీనం నుంచి వస్తున్నటువంటి మాటే. ముందు చక్కని విశ్లేషణ చేశారు పెద్దలు. అనవసరమైనటువంటి విజయాలు సాధించడం అని కాదు, స్పర్ధ అనేది ఒకరికొకరికి ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటిది అనేది. నిజానికి షష్టం అనేటటువంటిది శక్తివంతమైన స్థానం. బలహీనపడితే రోగము బలవంతమయ్యేటట్టయితే నిలబెట్టుకునే విధానం. ముందుగానే బాబాయ్ గారు చెప్పినట్టుగా గెలుపు ఎవరిది అనుకుంటున్నప్పుడు సిస్టమ్ బలంగా ఉందా లేదా అని చూస్తున్నాం. కాంపిటీషన్స్ లో సక్సెస్ అనుకుంటున్నప్పుడు సిస్టమ్ బలంగా ఉందా లేదా చూస్తున్నాం. పూర్వకాలంలో జాబ్ అనేటటువంటిప్పుడు దశమ స్థానాన్ని మాత్రమే దర్శించే తత్వం ఉండేది కాదు. ఇప్పుడు సిస్టమే 6లో బలంగా ఉండేటట్టయితే కాంపిటీషన్ సక్సెస్ లో వచ్చిన తర్వాత అది యోగంగా మారుతుందా లేదా అనేది తర్వాత విషయం. అందుకనే 2, 6, 10 అనేటటువంటివి మనకు 6లో కాంపిటీషన్ సక్సెస్ 10th లో సాధిస్తే 2లో దాచుకోవచ్చు. ఈ వరుస ఇది ఉద్యోగ త్రికోణం అది. అందుకని పోటీలలో నిలబడటం అనేటటువంటి స్థితికి కావలసినది ఏమిటి అంటే అష్టకూర్పులో కూడా మనకు సిస్టంలో బలం అధికంగా ఉంటే ఎక్కువ పాయింట్స్ కనుకుంటే అబ్బో మీవాడు మొండివాడండి అంటుంటాం. మొండివాడండి అంటే దేనికైనా నిలదొక్కుంటాడు అని చెప్పటం. ఇంట్లో కూడా ఒక్కోసారి ఈ నిలదొక్కోవటం ఎంతవరకు వెళ్తూ ఉంటుందంటే నేను చెప్పిందే వినాలి అనుకునేటువంటి స్థితి వరకు కూడా వెళ్తూ ఉంటుంది. అక్కడ కూడా మొండితత్వం వస్తుంది. కానీ నిజానికి సక్సెస్ అనేటటువంటి సందర్భం లోపల ఎప్పుడు సక్సెస్ అనే పదం రావాలన్నప్పటికీ కూడా వ్యక్తిలో శక్తి పెరగాలి. ఆ శక్తి బలము బలహీనత అనే 2 పదాలే షష్టానికి సంబంధించినటువంటి అంశం. రోగము అనేటటువంటిది ఎప్పుడు అంటే రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు. సాధారణంగా లోకంలో అందరికీ సమానమైన రోగాలు ఉంటాయండి. దాదాపుగా అన్ని రకాల రోగాలు ఉంటాయి. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందో వాళ్ళకి ఈ రోగం బయటకు వస్తుంది. కాబట్టి మనిషికి ఉన్నటువంటి ఒకే ఒక పని ఏంటి అని చెప్పేసి ఫైనల్ గా చూసేటట్టయితే ఈ సిస్టమ్ బలోపేతం చేసుకోవడం ఒకటే. దీన్ని బలంగా మార్చుకుంటూ పోయేటట్టయితే దీన్ని అనవసరమైన రోగాదులు మానసికం కానీ భౌతికం కానీ బయటికి రాకుండా కాపాడుకోవచ్చు. అనవసరమైన ఇబ్బందులకి మొట్టమొదటి రోగం వచ్చేది మనసుకే. శరీరానికి ఏం రోగాలు రావు. శరీర రోగాలు అసలు కనిపించవు. అన్ని మాయా రోగాలన్నీ మనసుకు వచ్చేవి. మనస్సు బలహీనపడుతుంది. ఎందుకు బలహీనపడుతుందంటే ఇది పోయి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటుంది కాబట్టి. మిగిలిన 11 భావాలన్నీ వెతుక్కుని వచ్చేది ఈ మనసే కదా. అందుకని ఈ మనస్సు అనేది వేరు వేరు చోట్ల లోపల ఎక్కడెక్కడైతే ఎక్కువసేపు పెడుతూ ఉంటుందో దానివల్ల దీనికి ఉన్నటువంటి శక్తి అంతా కూడా అక్కడ దారపోసినప్పుడు ఈ నిరోధక శక్తిని అది కోల్పోతూ వస్తుంది. కాబట్టి అన్నిటికన్నా మూలమైనటువంటిది 12 భావాల్లోనూ మన శక్తి నిక్షిప్తమైనప్పటికీ కూడా
12 రకాలైనటువంటి శక్తులుగానే మనం చూసేటట్టయితే వీటిని దానిలో బలంగా నిలబెట్టుకోగలిగినటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశం మాత్రం సిస్టమ్ మాత్రమే. అందుకే దీనికి రెసిస్టెన్స్, రోగము, ఇమ్యూనిటీ ఈ శబ్దాలని, రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేది రోగస్థానము అని చెప్పేసి అంటే రోగ నిరోధక స్థానం అనే అర్థం చేసుకోవాలి తప్ప ఇప్పటికి రోగస్థానం అంటే నెగిటివ్ కాదు. అయితే ఒకానొక రోజుల్లో ఇది దీనికి చెడ్డ పేరు ఉంది. షష్టాష్ట వ్యయాలన్నీ కూడా అంటే ఎందుకు అంటే మన పుణ్యాన్ని తొందరగా పోగొట్టే స్థానాలు అని ఈ మూడింటికి పేరు. పుణ్యం అంటే పాజిటివ్ ఎనర్జీ స్టోరేజ్ అనే అర్థం మన దగ్గర ఎప్పుడైనా సరే. మనం చేసుకున్నటువంటి చక్కనైనటువంటి కర్మాల యొక్క సారం అంతా మనం దాచుకుంటూ ఉంటుంటే ఒకరితో పోటీ పడ్డామంటే వెంటనే అది పోతుంది. ఎందుకంటే మన మనస్సు అంతా వాళ్ళ చుట్టే ఉంటుంది కాబట్టి. ఆ ఒకరితోని అది ఊహించని నష్టాలు పొందినప్పుడు పోతూ ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు బాగా పెరిగినప్పుడు కూడా పోతూ ఉంటుంది, తాను వ్యయమైనప్పుడు కూడా పోతుంటుంది. కాబట్టి తన పుణ్యము వ్యర్థమయ్యే ప్రదేశాలన్నీ కూడా దుస్థానాలు, త్రికాలు అనే పేర్లతో మన వాళ్ళందరూ వాడారు. దాంట్లో త్రికాలు 3, 6, 11లోను త్రిషడాయాల్లోనూ ఇది ఉంటుంది. దీంట్లో ఇక్కడ కూడా కనపడుతూ ఉంటుంది, త్రికాల్లోనూ కూడా కనపడుతూ ఉంటుంది ఇది. కానీ ఒకానొక రోజుల్లో కాలాన్ని బట్టి దీన్ని మార్చుకునే విధానం, పుణ్యం పోవడం అనేది కామనే, అవాటికైనా ఇవాటికైనా. కానీ కాలాన్ని బట్టి మార్చుకునేటటువంటి విధానం ఏంటంటే ఇవాళ సిస్టమ్ మస్ట్. కాబట్టి ఈనాటి తరానికి కావాల్సింది ఏమిటి అంటే శరీరాన్ని, మనసును బలోపేతం చేసుకోవటం. మనస్సు బలవంతం కావాలి అనుకునేటట్టయితే మనస్సును తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టవలసిన ప్రదేశం ఎక్కడుందో అక్కడ కూర్చోబెట్టడం. తన రూపం కాదు, తను కనిపించేటటువంటి మనస్సు కాదు అనుకుంటున్నప్పుడు తన చైతన్యంగా తాను భావించి తన తత్వాన్ని తాను దర్శించేసి ఆ తత్వం వైపు మనసును కేంద్రీకరించినటువంటి వాడు శక్తివంతుడు అవుతున్నాడు. రూపం వైపు లేదా తాత్కాలికంగా కనిపించిన వాడు రోగిష్టి అవుతున్నాడు. అంటే ఇటువైపు దృష్టి పెట్టేటట్టయితే వచ్చేటంత రోగం, అటువైపు దృష్టి పెట్టేటట్టయితే వచ్చేదంతా చైతన్యం. అందుకని చైతన్యం వైపు వెళ్ళు అని చెప్పి సూచన చేయడం కోసం వచ్చినటువంటిది ఇదంతా కూడా. మనకు సిస్టంలో బలమైన గ్రహాలు ఉంటే మడితనం ఉంటుందని, ఏదో చెడ్డ గ్రహాలు ఉంటే మడితనం, మంచి గ్రహాలు ఉంటే ఈ రకంగా ఉంటుంది, ఏదో ఇంతసేపు చాలా గొప్పగా వివరంగానే చెప్పారు ఇవన్నీ కూడా. కానీ ఫైనల్ గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ధర్మం ఏమిటంటే పరిపూర్ణంగా మనం షష్ఠస్థానము అనేది గుర్తు చేసుకుంటే 12 భావాల్లోనూ కూడా ఇది శక్తివంతం అయ్యేటట్టయితే శారీరక మానసిక రోగాలకు మనం దూరంగా ఉండొచ్చు. ఈ దేహముతోని చేయవలసిన ధర్మాలన్నీ కూడా పరిపూర్ణం చేసుకోవచ్చు. ఇది బలహీనమైన నాడు మాత్రం ఇవన్నీ దొరకక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనస్సును నవమం మీద దృష్టి కేంద్రీకరించి పుణ్య సంపాదన వైపు లేదా ధర్మం వైపు కేంద్రీకరించేటట్టయితే ఈ షష్టం మొండితనమే అటువైపు పెట్టడం. ఎందుకంటే తపస్సులకు మొండితనం లేకుంటే ఎట్లా ఉంటుందండి? అంత చలిలో కూర్చుంటారు. లేకుంటే ఒక రిసెర్చర్స్ మొండితనం లేకుంటే రీసెర్చ్ ఎక్కడి నుంచి చేస్తారండి? డే అండ్ నైట్స్ కూర్చొని. సైంటిస్టులందరికీ తెలుసు కదా, మన రామగారు లాంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళు డే అండ్ నైట్స్ కూర్చొని వాళ్ళు పని చేయాలంటే ఆ మొండితనమే ఉండాలి. ఆ మొండితనం వల్లనే అటు వెళ్ళినా సాధ్యం. ఆ మొండితనం తగ్గితే రోగం తప్పదు. ఈ విషయాలు మనం అధ్యయనం చేయడం కోసం ఈ షష్ఠభావం అనేటటువంటిది మనకు బాగా పనిచేస్తుంది. కాబట్టి వ్యక్తిని శక్తివంతంగా తీర్చిదిద్దడానికి, మానవుణ్ణి మహనీయులు చేయడానికి, మనిషిని మనీషిగా మార్చడానికి ఖచ్చితంగా షష్ఠభావమే పరమావధిగా ఉంటుందని చెప్పేసి మనం ఒకసారి అందరికీ గుర్తు చేసుకుంటూ, ఈరోజు చక్కనైన ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి గుర్తు చేస్తున్నాను, మనకు సంచిక కోసం వ్యాసాలు రాస్తున్నాం ఉన్న వాళ్ళందరికీ కూడా డిసెంబర్ చివరి లోపలగా ఏవో ఒక అంశం మీద మీరు ఏ అంశం మీద రాస్తున్నారో గ్రూప్ లో అక్కడ దానికి సంబంధించిన మెసేజ్ పెట్టి మీరు ఆయా అంశాలను సోమనాథ్ శాస్త్రి గారికి కానీ డాక్టర్ ప్రభ గారికి కానీ ఇద్దరికి కూడా సూచనలు చేసుకుంటూ ఆ వ్యాసాలను 30 లోపల సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. బాబాయ్ గారికి మరొకసారి నమస్కారాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ సెలవు. స్వస్తి. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు సార్. గురువు గారు ధన్యవాదాలు. నమస్కారం అండి.
ఉమ్.